హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన వశీకరణ యజ్ఞం నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సరిగ్గా 2364 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 355వ సంవత్సరం వసంతకాలంలో ఓ అమావాస్య రాత్రి మగధ రాజ్యం నిశీదిని దుప్పటిగా చేసుకుని నిశ్శబ్దాన్ని కౌగలించుకొని మత్తుగా నిద్రపోతోంది. రాజధాని పాటలీపుత్రం మీద మబ్బులు క్రమంగా కమ్ముకుంటున్నాయి. అగ్రసేనాధిపతి ఉగ్రసేనుడి రహస్య సమావేశ మందిరంలో ఆముదపు దీపాలు గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. అక్కడ 3 వ్యక్తులు సమావేశమై ఉన్నారు. వారిలో ఒకరు ఉగ్రసేనుడు. అతని ముందు ముక్కాలిపేట మీద నిండుగా బంగారు నాణేలతో 2 సంచులున్నాయి. ఎదురుగా వినయంగా నిలబడ్డారు 2 ఆస్థాన వైద్యులు. ఆయుర్వేదంలో ధన్వంతరి అంతటి వారుగా పేరు పొందినవారు. ఇంత అర్ధరాత్రి సమయాన తమను పిలిపించిన కారణం తెలియక కలవరపడుతున్నారు వాళ్ళు. వారి అంతరంగం చదివినట్లుగా గుంభనంగా నవ్వాడు ఉగ్రసేనుడు. మీరు ఉపకారం చేస్తే మాకు అత్యంత ఆప్తులవుతారు. ఈ బంగారు కాసులు మీవి. అంతేకాదు, పని పూర్తి చేస్తే చెరో 10 గ్రామాలు ఏనంగా రాసిస్తాం అన్నాడు. వైద్యులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఇంత భారీ మొత్తం ఇవ్వజూపుతున్నాడంటే ఆయన కోరే ఉపకారం ఖచ్చితంగా ఎవరికో అపకారమే అయి ఉంటుంది. రాజద్రోహం చేయమంటాడా? రాజవైద్యులైన తమ నుంచి ఏమాశిస్తున్నాడు? ఆందోళన అణుచుకొని ధైర్యం తెచ్చుకుంటూ, అది ఎలాంటి ఉపకారం సేనాపతి అని ఆసక్తిగా అతన్ని అడిగాడు ఓ వైద్యుడు. కోసం మీ వైద్య వృత్తికి ద్రోహం చెయ్యాలి. మేము కోరే ఉపకారం ఖచ్చితంగా మంచి పని కాదు. చెప్పింది చేస్తే మీ ధన మాన ప్రాణాలకు భరోసా. భూరి ఈనాంలు మీ సొంతమవుతాయి. మాతో చెయ్యి కలిపితే ఈ బంగారాన్ని ఇప్పుడే మీరు తీసుకుపోవచ్చు. ఏం చెయ్యాలో తర్వాత చెప్తాం. వద్దనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మర్మగర్భంగా తన మనోగతాన్ని వివరించాడు ఉగ్రసేనుడు. పరిస్థితి రాజవైద్యులకు అర్థమైపోయింది. రాజకుటుంబం మీద ఏదో పెద్ద కుట్రకు పథకరచన జరుగుతోంది. తమ పరిస్థితి చూస్తే ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది. మాట కాదని వెళ్ళిపోతే ఉగ్రసేనుడు తమను బ్రతకనివ్వడు. చెయ్యి కలపాలంటే రాజద్రోహానికి మనస్సు అంగీకరించదు. స్వార్థమా, నిస్వార్థమా? రాజభక్త, ప్రాణరక్షణ, వృత్తి ధర్మమా, వృత్తి ద్రోహమా? అంతరంగంలో అంతర్మథనంతో గించుకుంటున్నారా వైద్యులు. అక్కడ ఎక్కువసేపు మౌనంగా ఉన్న ప్రమాదమని వారికి తెలుసు. చివరకు స్వార్థమే జయించింది. రాజభక్తి తుడిచిపెట్టుకుపోయింది. వృత్తి ద్రోహానికి సిద్ధపడి ధనపు సంచుల్ని తీసుకుని వెళ్లిపోయారా రాజ్యవైద్యులు. తాము తీసుకున్న నిర్ణయం మగధ చరిత్ర గతినే మార్చివేస్తుందని వారికి తెలియదు. మగధ దేశాధీశుడు మహానందుడు. ఆయనకు సంతానం లేదు. పట్టపురాణి గతించింది. ఆ రాజ్యానికి వారసుల అవసరం ఉంది. సంతానం కోసం తన సామంతరాజైన పిప్పల వనప్రభు కూతురు సునందను 2వ వివాహం చేసుకున్నాడు మహానందుడు. ఆమె మూలంగా అతనికి 2 కొడుకులు కలిగారు. ఇది ఇలా ఉండగా మహానందుడికి క్షురకర్మ చేసే క్షురకుడి పేరు ఉగ్రసేనుడు. అతను యువకుడు, అందగాడు. అతనికి ఉగ్రసేనుడనే క్షత్రియ నామం రావటానికి కారణం అతని తండ్రి సుక్షత్రియుడు. అతని వలన క్షురక జాతి శూద్ర స్త్రీకి పుట్టినవాడతను. తండ్రిగతంగా క్షత్రియ విద్యలన్నీ నేర్చుకున్న మహావీరుడతను. కానీ క్షత్రియ కులం నుండి వెలివేయబడినవాడు కాబట్టి మాతృవంశానుగతంగా వస్తున్న క్షురక వృత్తినే జీవనాధారంగా ఎంచుకుని ప్రభువులకు క్షురకర్మ చేసేవాడు. అతని వివరాలు తెలుసుకున్న మహానందుడు మనిషి యొక్క ఔన్నత్యాన్ని కులం ఏమాత్రం అడ్డంకి కాకూడదనే విశాల హృదయంతో ఉగ్రసేనుణ్ణి సైన్యంలోకి తీసుకున్నాడు. అనతి కాలంలోనే ప్రభువుని మెప్పించి అతడు సర్వ సైన్యాధిపతి అయ్యాడు. ఈ లోపల మంచి వయసులో ఉన్న మహారాణి సునంద కన్ను యువకుడైన ఉగ్రసేనుడి మీద పడింది. కొద్ది రోజులకే ఆ విషయాన్ని ఉగ్రసేనుడు గ్రహించాడు. ముందు సందేహించాడు, తర్వాత సంకోచానికి లోనయ్యాడు. మహారాణి సునంద గొప్ప అందగత్తె. ఒక సామంతరాజుకి కూతురు, మరో మహారాజుకి భార్య. ఆమె కళ్ళు కోటి తేనె తొట్టెల్లోని తేనె తాగినట్లుంటాయి. శృంగారం కోసం పరితపిస్తున్నట్లుండే ఆమె కదలికలు, మాటలు, చూపులు ఉగ్రసేనుణ్ణి ఉలికిపాటుకు లోను చేశాయి. క్షురకర్మ చేసే తనని సర్వసేనాధిపతిని చేసిన మహారాజు మహానందుడు కళ్ల ముందు నిలిచాడు. ముందుకు అడుగేస్తే రాజద్రోహం, విశ్వాసఘాతుకత్వం. తన మీద ఎంతో నమ్మకముంచి ఏ ఒక్క మగ పురుగుని లోపలికి రానివ్వని అంతఃపురంలోకి సైతం
తనకు మాత్రమే ప్రవేశ అనుమతి కల్పించారు. రాజకార్యాలు, అంతర్గత బహిర్గత భద్రతా విషయాలు, గూఢచారుల కార్యకలాపాలను పర్యవేక్షించడం లాంటివి రాజుగారితో చర్చించేందుకు తరచూ అంతఃపురానికి వచ్చేవాడు. వచ్చిన ప్రతిసారి మహారాజు మహారాణి సునంద మందిరంలోనే దర్శనమిచ్చేవారు. మహారాజుకి ఎదురుగా తను నిలబడి ఉంటే మహారాజు వెనక వయ్యారంగా నిలబడో, పట్టుపరుపుల మీద శృంగార నాయకులా వారిపోయో ఉండేది సునంద. ఆమె చూపుల్ని భరించడం చాలా కష్టమయ్యేది ఉగ్రసేనుడికి. తమ మన్మథ సామ్రాజ్యాన్ని జయించమని సవాల్ చేసే ఆమె చేష్టలు ఉగ్రసేనుడి ఏకాగ్రతని చెల్లాచెదురు చేసేవి. ఆమె చేసే ఏ సంజ్ఞ, ఏ కదలిక మహారాజుకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఉగ్రసేనుడు అక్కడ ఉన్నంత వరకు మహారాజు ఉగ్రసేనుడి వైపే చూస్తూ మాట్లాడేవారు. వెనుక తన భార్య చేసే కవ్వింపులు, తుళ్ళింతలు మహారాజుకు తెలిసే అవకాశమే లేదు. దాన్నే మహారాణి సునంద అవకాశంగా తీసుకునేది. ఒకరోజు తను అంతఃపురానికి వచ్చేసరికి మహారాజు అంతఃపుర సమావేశ మందిరంలోకి వచ్చుండేవారు కాదు. వెనక గదుల్లో ఎక్కడో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అప్పుడు కొంత సమయం మహారాజు ఆగమనం కోసం తాను నిరీక్షించక తప్పేది కాదు. దాన్ని మరో అవకాశంగా తీసుకుని మహారాణి సునంద తన వంపు సొంపుల్ని అత్యంత శృంగార నైపుణ్యంతో ప్రదర్శించేది. ఆమె అద్భుత సౌందర్యం ఉగ్రసేనుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసేది. క్షణకాలం ఉగ్రసేనుడి హృదయం ఆనంద పారవస్యంతో నాట్యమాడేది. దేవతా వస్త్రాలతో పట్టుపానుపుపై తనకు అతి చేరువుగా ఉండే సునంద దేహం అత్యద్భుత తేజస్సుతో, వింతైన శోభతో ఉగ్రసేనుణ్ణి ఉన్మత్తుణ్ణి చేసేది. ఆమె పొడవైన నల్లని పురులు యమునా నది అలల్లా, పట్టు కుచ్చుల్లా మృదువుగా ఉండేవి. ఆమె కనుబొమలు వంచిన విల్లుకత్తుల్లా, నయనాలు నయాగరాలు పోతూ ఉగ్రసేనుడి హృదయంలోకి తమకంతో తొంగి చూస్తున్నట్లుగా ఉండేవి. ఆమె చూపు లేత నేరేడు వర్ణంలో అడవి మల్లెలను తలపింపజేసేది. సాగర జలంలో తడిసి మొద్దైన శంకువులా ఉండేది ఆమె నునుపైన మెడ. భుజాల క్రింద అతి మృదువైన శరీరం ఆమెలోని సున్నితత్వాన్ని ప్రస్ఫుటంగా తెలియచేసేది. నడువంపులో దాగి ఉన్న నాభి లోతు ఎంత ఉందో తెలియని అగాధంలా ఉండేది. చెయ్యి వేస్తే జారిపోయే నునుపుదనంతో ఆమె గురువులు ఆమె అందాల్ని మరింత ద్విగుణీకృతం చేసేవి. పిరుదుల జోడు కొండల్లా ఉన్నతంగా ఉండేవి. ఆమె అంతరంగ స్వర్గద్వార ప్రదేశం మరింత అందంగా మంచుకు విరిసిన పుష్పంలా ఉండేది. దానిపై పరుచుకున్న లేలేత బంగారు తీగలు తడిచిన గడ్డిపోచల్లా మెరుస్తూ స్వర్గద్వారానికే శోభను తెచ్చేవి. ప్రకృతి అందమంతా ఆమెలోనే దాగి ఉందనిపించేది. దేవతా వస్త్రాలు కావడంతో ఆమె అందమైన శరీరంలోని ప్రతి భాగాన్ని స్పష్టంగా చూడగలిగేవాడతను. మహారాజు గారు వచ్చేస్తున్నారని తెలియగానే దేవతా వస్త్రాలపై చిక్కటి పట్టు వస్త్రాల్ని నిండుగా కప్పుకునేది. రాజుగారు ఉగ్రసేనుడితో మాట్లాడటం ప్రారంభించగానే పల్చటి తెరల చాటుకు చేరుకుని నగ్నంగా తయారైపోయి తన వంపు సొంపుల్ని ఉత్తేజకరంగా కదిలిస్తూ రెచ్చగొట్టేది. ఉగ్రసేనుడిలోని నిగ్రహం సడలిపోసాగింది. దేశభక్తి, రాజద్రోహం లాంటివి మనసులోంచి అదృశ్యమైపోయి ఆ స్థానంలో కాంక్ష, మోహం చోటు చేసుకోసాగాయి. ఒకరోజు మహారాజుకి అస్వస్థతగా ఉండటంతో ఆ రోజు లోపల గదుల్లోనే ఉండిపోయారు. వెనుదిరిగి పోవాలా, సునంద సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలా అని ఆలోచించే లోపల సునంద సుడిగాలిలా వచ్చి ఉగ్రసేనుణ్ణి బలంగా అల్లుకుపోయింది. అప్పటికే తన అంతఃపుర మందిరంలోని పరిచారికల్ని, రక్షక భటుల్ని బంగారు నాణ్యాలు బహుమతిగా ఇచ్చి తన వాళ్లుగా మార్చుకుంది సునంద. అందుకే ఆ రోజు ఆ సమయంలో ఎవ్వరూ ఆ పరిసరాల దరిదాపుల్లో లేరు. ఉగ్రసేనుడు ఇక ఏమాత్రం నిగ్రహించుకోలేకపోయాడు. ఆమెను తన కౌగిల్లో బంధించి, సుందరి, సునంద, ప్రపంచంలోని సౌందర్యమంతా నీలోనే దాచుకున్నట్లుగా ఉన్నావు. ఈ సౌందర్యం ఇలా నా బాహువుల్లో ఒదిగిపోవడం నిజంగా నా అదృష్టమే. ఎంతకాలం శత్రు రాజ్యాల్ని జయించడం, అంతర్గత బహిర్గత శత్రువుల్ని అంతమొందించడం, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడంలోనే నాకు కాలం గడిచిపోయేది. పురుషుడు జయించాల్సిన మరో ప్రపంచం కూడా ఒకటి ఉందని నీ అందాన్ని చూశాకే నాకు అవగతమైంది. ఆమె పిరుదుల్ని, గురువుల్ని, గుండెల సోయగాన్ని తడుముతూ అన్నాడు ఉగ్రసేనుడు. నిజంగానా? అయినా నీ శౌర్యం ముందు నా అందం ఏపాటిది? ఎంతటి అందమైనా నీ శౌర్యం ముందు తలవగ్గాల్సిందే. అంతటి ధీరుడివి నువ్వు. అందుకే నన్ను, నా అందాలను నీకు అర్పిస్తున్నాను. నీ బాహువుల్లో బిగియారా కౌగిలించుకో, నన్ను నీ దాన్ని చేసుకో.
శౌర్యంతో ఉట్టిపడుతున్న నీ మగసిరితో నాకు వెచ్చని సుఖాన్ని ప్రసాదించు అంటూ సునంద అతని రహస్య ప్రదేశాలన్నింటినీ సృజిస్తూ శృంగార యుద్ధానికి సమాయత్తం చేయసాగింది. అంతే, తుఫాన్లా మారిపోయాడు ఉగ్రసేనుడు. నా రాజా, అబ్బా ఏమి హాయి! నా జన్మజన్మల విరహాన్ని కరిగించేస్తున్నావు. మరో జన్మకు కూడా నువ్వే నా రాజు. అద్భుతమైన సుఖం. ఇలాగే నా ప్రాణం పోయినా నేను బాధపడను. ఇంకా ఇంకా నగ్నంగా కళ్ళు మూసుకుని ఉగ్రసేనుణ్ణి మరింత గట్టిగా తనకేసి హత్తుకుంటూ పలవరిస్తోంది సునంద. ఉగ్రసేనుడి వేగానికి ఆమె శరీరం మొత్తం కంపించిపోయింది. ఆమె నుదురు స్వేదంతో నిండిపోయింది. అంతటి అమర సుఖాన్ని తాళలేక ఆమె నోటి వెంట సన్నని మూలుగులు వెలువడి ఆమె చేతి కాళ్ళు వేళ్లు వంకర్లు తిరిగిపోయాయి. నడుం నాట్యమాడింది. సుదీర్ఘకాలం తర్వాత ఇద్దరూ సేద తీరారు. సొంతం చేసుకున్న అమర సుఖం వారిని పిచ్చివాళ్లం చేసింది. ఇక తరువాత తరచూ మహారాజుకు తెలియకుండా అమర సుఖాలను అనుభవించసాగారు వారిరువురు. కొంతకాలానికి ఆ ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితికి వెళ్లారు. ఆ స్థితిలో వాళ్ళిద్దరూ ఏమి చెయ్యటానికైనా, ఎంతకు తెగించటానికైనా సిద్ధపడ్డారు. ఆ సుఖం వాళ్ళకి శాశ్వతంగా కావాలి. దానికి ఎవ్వరూ అడ్డు రాకూడదంటే ఆ అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధంగా మార్చుకోవాలి. మరీ ముఖ్యంగా ఉగ్రసేనుడితో ప్రతిరోజు శృంగారం కావాలి సునందకు. అది లేకపోతే పిచ్చిదైపోయే పరిస్థితికి వచ్చింది. ఆమెకిప్పుడు భర్త పిల్లలు అక్కర్లేదు. అనుక్షణం ఉగ్రసేనుణ్ణి స్మరించుకునేది. అతని కోసం అనుక్షణం ఎదురు చూసేది. మహారాణి ఎప్పుడైతే తన గుప్పెట్లోకి వచ్చిందో ఆ మరుక్షణమే ఉగ్రసేనుడి కన్ను మగధ రాజ్యం మీద పడింది. అన్నం పెట్టిన చేతినే కరవటానికి సిద్ధపడ్డాడు. రాజవైద్యుల్ని ప్రలోభపెట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. అపర ధన్వంతరీయులని పేరుగాంచిన ఆస్థాన రాజవైద్యులు రాజద్రోహానికి సిద్ధపడ్డారు. పవిత్రమైన ఆయుర్వేదం వీరి విషయంలో దురుపయోగమైంది. దీని ఫలితం ఆడుతూ పాడుతూ తిరిగే రాకుమారులిరువురూ అంతుచిక్కని వ్యాధితో మరణించారు. కథ మళ్లీ మొదటికొచ్చింది. రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. బిడ్డలు పోయిన దిగులుతో ఉన్న మహారాజుకు మనశ్శాంతికి ఆరోగ్యం కోసం అంటూ ఆస్థాన వైద్యులు కొన్ని మందులు తినిపించారు. అవి తిన్న తర్వాత రాజుగారి ఒంటి మీద కొన్ని బొబ్బలు లేచాయి. క్రమంగా పుండుపడి చీము కారటం జరిగింది. రాజుగారికి మహావ్యాధి, పుష్టువ్యాధి సోకిందని ప్రచారం చేశారు రాజవైద్యులు. ఇది సాకుగా చేసి మహారాజును రాజనగరపు దూరంగా తరలించి ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచి ఎవ్వరూ అటువైపు పోకుండా శాసించాడు ఉగ్రసేనుడు. ఆ తరువాత వారసులు లేకుంటే రాజ్యం అరాచకమవుతుందని ప్రజలందరినీ నమ్మించి రాణి సునందను తాను పెళ్లి చేసుకున్నాడు ఉగ్రసేనుడు. ఆమె భర్తగా సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత సాధించుకున్నాడు. ఉగ్రసేనుడే తన పేరును మహాపద్మనందుడిగా మార్చుకుని మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒక్క బొట్టు నెత్తురు చుక్క రాలకుండా మగధను వశపరుచుకున్నాడు. తర్వాత కాలంలో మహాపద్మనందుడి వలన రాణి సునందకు 8 మంది కొడుకులు కలిగారు. తండ్రితో కలిపి వీళ్ళని నవనందులని పిలిచేవారు. ఇది ఇలా ఉండగా చాలా కాలం తర్వాత గృహ నిర్బంధంలో ఉన్న ప్రభువు మహానందుడికి జరిగిన మోసం తెలిసింది. వయసు మళ్లిన సమయంలో మహాపద్మనందుణ్ణి తానేమీ చేయలేకపోవచ్చు, కానీ తన వంశీకుడే మగధ సింహాసనం ఎక్కాలని ఆయన కోరిక. రాజభక్తి విశ్వాసం కలిగిన శూద్ర యువతి మొర అనే పరిచారిక ఆయనకు సపర్యలు చేసేది. ఆమె యవ్వనం తొణికిసలాడే సౌందర్యవతి, శూద్రకన్య అయినప్పటికీ రాజసం ముట్టిపడే మొక్కవర్చస్సు. వృద్ధరాజు తన కష్టసుఖాలను ఆమెతో చెప్పుకొని చాలా బాధపడుతూ ఉండేవాడు. ఉగ్రసేనుడు ఎంత విశ్వాసఘాతకుడు అనుకోలేదు. కృతజ్ఞుడు. నన్నన్ని విధాల వంచాడు. నా భార్యను లాగేసుకున్నాడు. రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. నన్ను అసమర్థుణ్ణి చేశాడు. నాకే శక్తి ఉంటే తిరిగి నా వంశీకుడినే సింహాసనం ఎక్కించేవాణ్ణి. నేనిప్పుడేం చేయగలను అంటూ దుఃఖించాడు. ఆయన బాధను అర్థం చేసుకుంది మొర. తను వీరపత్ని కావాలని కోరుకుంది. వృద్ధుడని చూడక మహానందుణ్ణి గంధర్వ వివాహం చేసుకుంది. ఆయనకు ఒక మగ శిశువును కనిచ్చింది. చక్రవర్తి కాగల సకల శుభలక్షణ శోభితుడైన తన బిడ్డను చూసి మురిసిపోయాడు మహానందుడు. ఆ బాలుడికి చంద్రగుప్తుడు అని పేరు పెట్టాడు. అక్కడే ఉంటే తల్లి మహాపద్మనందుడు చంపేస్తాడని ఆయనకు తెలుసు. మొర తన భార్యని మగధకు చంద్రగుప్తుడే వారసుడని ప్రకటిస్తూ లేఖ రాసి రాజముద్రిక వేసి తన బిడ్డను మగధకు ప్రభువుగా చేసే లక్ష్య సాధనకు కృషి చేయమని బోధించి లేఖనిచ్చి తల్లి బిడ్డలను బయటకు పంపించి వేసిన తర్వాత తన మందిరానికి నిప్పంటించుకుని దేహం చాలించాడు మహారాజు.
ఆస్థాన వైద్యులు ఆయుర్వేద విద్యను దురుపయోగపరిచిన కారణంగా ఒక దేశపు తలరాత పూర్తిగా మారిపోయింది. వాయువేగంతో అటవీ మార్గాన దూసుకుపోతుందా పవనాశం. గిట్టల శబ్దం కొండగుట్టల వెంట ప్రతిధ్వనిస్తోంది. గుర్రం వేగం చూసి కకావికలై దూరంగా పరుగులు తీస్తున్నాయి మృగాలు. కళ్ళాలు బిగించి లాగి గుర్రం డొక్కలో తన్నుతున్నాడు రౌతు. అది మరింతగా దౌడు తీస్తోంది. గుర్రం మీద పయనిస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు. రాజనీతిని ఔపాసన పట్టిన రాక్షసామాత్యుడు, మగధ సామ్రాజ్యానికి ప్రధానామాత్యుడు, రాజకీయ చదరంగంలో తలపండిన దిట్ట. అంతటి రాక్షస మంత్రే ఇప్పుడు ఆర్యచాణక్యుని కుటిల నీతికి బెంబేలెత్తి బాణం దెబ్బతిన్న పక్షిలా వెలవెల్లాడుతున్నాడు. అవురా, ఏమి ఆ ఆర్యచాణక్యుని రాజనీతి! తాను రాసిన అర్థశాస్త్ర సారాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. న్యాయధర్మాల పరిరక్షణకై కుటిల నీతిని ఆశ్రయించినా తప్పులేదట. కపటి వద్ద ఉన్నది, తన వద్ద లేనిది అదే. అందుకే తను పరాజయం అంచును నిలబడ్డాడు. అతను విజయానికి చేరువలో ఉన్నాడు. చాణక్య శపథం నెరవేరే అంతిమ ఘట్టం సమీపించనుంది. మహాపద్మనందునికిచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థుడయ్యాడు తాను. రాక్షసుడి కళ్ల ముందు గతం మెదులుతోంది. రాణి సునంద మరణానంతరం ఆమె కొడుకులు నందుల్లో పెద్దవాణ్ణి రాజును చేసి వానప్రస్థం స్వీకరించి అక్కడి నుండి అడవికి వెళ్లిపోయాడు ప్రభువు మహాపద్మనందుడు. గతం ఏమి జరిగిందన్నది తన తండ్రి గారికి తెలుసు. ఆయన మరణంతో తాను ఉన్నత విద్యాభ్యాసానికి తక్షశిలకు పోకుండా తిరిగి వచ్చి అమాత్య పదవిలో తప్పక కొనసాగవలసి వచ్చింది. తన మీద అపార నమ్మకం ఉన్న ప్రభువుకి వానప్రస్థం స్వీకరించే ముందు సింహాసనం చేదారకుండాను, తన కుమారుల్ని సదా పరిరక్షిస్తూ మగధను కాపాడే విధంగాను తన వద్ద నుండి వాగ్దానం తీసుకున్నాడు మహాపద్మనందుడు. ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడే ఉన్నాడు తను. కాని నందులే నాశనమైపోయారు. వేటగాడు అడవి మృగాల్ని తరిమి చంపిన చందమున నంద సోదరుల్ని వేటాడి క్రూరంగా వధించాడు చంద్రగుప్తుడు. కుటిలుడు, అహంభావి, పుట్టుకతోనే నోటి నిండా పండ్లు, కృష్ణవర్ణంతో జన్మించిన చణకుడికి కొడుకు ఈ చాణక్యుడు. తనేమైనా కపటి నాటక సూత్రధారి. ఆ కృష్ణ భగవానుడు అంతటి వాడనుకుంటున్నాడా? అంతటివాడు కాకపోవచ్చు, కానీ రాజకీయ చక్రం తిప్పి చివరకు చంద్రగుప్తుని మగధ సింహాసనం ఎక్కించేందుకు మార్గాన్ని సుగమం చేశాడు. ఇది అసాధారణమైన విషయం. ఆనాడు భోజనవేళ ధర్మశాలలో నందులు తనకు చేసిన పరాభవాన్ని గుర్తుంచుకొని ప్రతీకారంగా చంద్రగుప్తుడనే ఆయుధాన్ని తయారు చేయించి నందుల్ని కడతీర్చి పగ సాధించుకున్నాడు గదా. అయినను తను ఆశ వదులుకోలేదు. నంద సోదరులు గతించిననేమి, వారి తండ్రి మహాపద్మనందుల వారు వానప్రస్థంలో బ్రతికియే ఉన్నారు. ఆయన్ని రప్పించి మగధ సింహాసనం ఎక్కించి సమర్థత నిరూపించుకుని చాణక్యుని కళ్ళు తెరిపించదా. అవురా, ఎంతటి చతురుడు చాణక్యుడు! ఎంతటి స్వాభిమాని! ఎంతటి అకుంఠిత దీక్ష! అతని కట్టడేసాటి కదా. మగధను జయించడంలో ఈ విజయం చాణక్యునిదా చంద్రగుప్తునిదా? కాదు. వార్ధక్యంలో కూడా ఓ కొడుకుని కని తాను చనిపోయి కూడా రాజద్రోహి మహాపద్మనందుడి మీద ప్రతీకారం తీర్చుకున్న నిజమైన మగధ ప్రభు ఆ మహానందుడిది కదా ఈ విజయం. చంద్రగుప్తుని వంటి మహావీరుణ్ణి కని మహానందుడి వారసత్వాన్ని నిలిపి రాజ్యానికి తెచ్చుటలో తన జీవితాన్నే అంకితం చేసినట్టి ఆ మహాసాధ్వి మొరాదేవిని అభినందించవలే. ఇప్పుడు సమస్య చంద్రగుప్తుడు కానే కాదు, రాక్షసుడా చాణక్యుడా? రాజకీయ చదరంగంలో అధికులెవరో తేలవలసి ఉంది. చివరి ఘట్టం దగ్గర పడుతోంది. 2 నాళ్లలో ఆ చంద్రగుప్తుడు పట్టాభిషేక మహోత్సవం. ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్నాడా చాణక్యుడు. ఇదియే తగు సమయం. ఈ సందర్భమున అనుకూలముగా మలుచుకొని ఆ చాణక్యుని చావు దెబ్బ కొట్టవలే. మాయోపాయమున చంద్రగుప్తుని అంతమొందించవలే. చంద్రగుప్తుడు లేనిచో చాణక్యుని ఆట కట్టినట్టులే అవుతుంది. చంద్రగుప్తుని తుదముట్టించుటయే సమస్యకు సరి అయిన పరిష్కారము. అశ్వం వేగంగా పరుగులు పెడుతున్నది. అంతకన్నా వేగముగా రాక్షస మంత్రిని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. చోణ నదీ తీరము వరకు ప్రయాణము. విశ్రాంతికి సమయము లేదు. ఔరా, ఏమది? ఏమా అహంకారము? కుటుల నీతిలో తనను మించిన వారు లేరనియా ఆ మిడిసిపాటు? శత్రువుల నుంచి కీలకమగు సమాచారము రాబట్టుటకు కొందరు స్త్రీలను ప్రయోగించవచ్చని చెప్పి ప్రయోగాత్మకంగా నిరూపించినందులక ఆ అహంభావికి అంతటి గర్వము? సిగ్గు. ఇప్పుడు అదే కుటిల నీతిని ప్రయోగించెదా. చాణక్యుడంతటి వాడినే చావు దెబ్బ కొట్టి రాక్షసామాచ్యునికి సాటి లేరనిపించుకొనేదా. ముల్లిని ముల్లుతోనే తీయవలే. పరిస్థితులు మారినచో మారణాస్త్రాన్ని ప్రయోగింపనించి
6 మాసాల కిందటే ఒక ఏర్పాటు చేశాడు. ఆ అస్త్రాన్ని తయారు చేయుచున్నవాడు జీవసిద్ధి. ఆ అస్త్రం విషకన్య. విషకన్య. హ హ హ. చాణక్యుడి ఊహకు అందని నాగాస్త్రం. ఆనందాన్నంతా అనుభవిస్తున్నట్టు పెద్ద పెట్టున నవ్వుకుంటున్నాడు ఆ రాక్షస మంత్రి. రాక్షస మంత్రికి ఒక ప్రియురాలుంది. అతడినే వలచి నమ్ముకొని అతడి కోసమే ఉండిపోయిన వేశ్యాంగన. ఆమె పేరు కలభాషిణి. రాక్షసుని వలన ఆమెకు ఒక కొడుకు, 2 కుమార్తెలు కలిగారు. పెద్ద కూతురు పేరు మోహనాంగి, రెండో కూతురు పేరు కనకాంగి. వారిలో మోహనాంగి గొప్ప సౌందర్యవతి, 16 వసంతాలు నిండిన కన్య. ఇటుకే ఒక అందగత్తెను ధనంతో కాని ఆమెను విషకన్యగా మార్పించాలనే పథక రచనలో ఉన్నాడు రాక్షస మంత్రి. తన మనోహరి కలభాషినితో ముచ్చటిస్తూ ఉండగా ఆ సంభాషణ ఆలకించింది పెద్ద కుమార్తె మోహనాంగి. తండ్రి తరపున చాణక్యుని మీద ప్రతీకారం తీర్చి ఆ విధంగా పితృరుణం తీర్చుకుంటానని విషకన్యగా మారటం తనకు పూర్తిగా సమ్మతమేనని తెలిపింది. అలా తన కుమార్తెను తీసుకొని పోయి విషకన్యగా మార్చుటకు జీవసిద్ధికి అప్పగించాడు రాక్షస మంత్రి. జీవసిద్ధి ఒక బౌద్ధ భిక్షువు, గొప్ప ఆయుర్వేద వైద్యుడు. ఆయన నిష్కర్మి, సదా తథాగతుని ధ్యానమందు కాలం గడిపే సజ్జనుడు. రాక్షస మంత్రికి మిత్రుడు. శరీరాన్ని విషతుల్యం చేయుట పాపకార్యం, బుద్ధుని బోధనలకు వ్యతిరేకం, దైవం దృష్టిలో క్షమించరాని నేరం. ఇవన్నీ జీవసిద్ధికి తెలిసి కూడా మిత్రుని కోరిక కాదనలేక తాను అభ్యసించిన ఆయుర్వేద విద్యను దురుపయోగపరచటానికి సిద్ధపడ్డాడు జీవసిద్ధి. అందమైన పండును విషతుల్యం చేయటానికి తన శక్తియుక్తులను ధారాదాత్తం చేస్తున్నాడు. మానవ శరీరానికి ఒక ప్రత్యేక గుణం ఉంది. అకస్మాత్తుగా వచ్చే మార్పుల్ని ప్రకృతి పరంగా గాని శారీరకంగాని తట్టుకోలేదు. కానీ కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే తట్టుకుని అలవాటు పడిపోతుంది. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ మోహనాంగిని విషకన్యగా మార్చే ప్రక్రియను 6 మాసాల నుండి నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నాడు జీవసిద్ధి. ఆమె అందం ఇనుమడించాలి. అదే సమయాన ఆమె శరీరం విషపూరితం కావాలి. ఆమె ఆరోగ్యానికి భంగం వాటిల్లరాదు. వైద్య గ్రంథాలు పరిశీలించి పరిశోధించి ప్రయోగాలు చేసి పాలకోట విషాన్ని కూడా తాగి జీవించగల ఒక విషపు జీవిగా ఆమెను తయారు చేస్తున్నాడాయన. ఈ రోజుతో ఆమె పరిపూర్ణ విషకన్యగా మారుతుందని జీవసిద్ధి వర్తమానాన్ని పంపించాడు. ఇప్పుడు చంద్రగుప్తుణ్ణి కాడతేర్చటకు సందర్భం కూడా కలిసి వచ్చింది. అందుకే శోణ నదీ తీరంలోని జీవసిద్ధి ఆశ్రమానికి పయనమై వస్తున్నాడు రాక్షసామాత్యుడు. ఆలోచనల నుండి బయటపడి అశ్వాన్ని మరింత వేగంగా అదిలించాడు రాక్షస మంత్రి. ఆ అశ్వానికి చాలా దూరంగా వెనుకగా అతన్ని అనుసరించి 2 అశ్వములు పూల్చిన రథం ఒకటి వస్తోంది. అంతఃపుర కాంతలు ప్రయాణించే అతి సుందరమైన రథం అది. ఉత్తరం నుండి దక్షిణ దిశగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తోంది శోణ నది. నదికి తూర్పు తీరంలోని అడవిని ఆనుకొని ఉంది విశాలమైన పర్ణశాల. నదికి ఆవలి తీరపు పశ్చిమ కనుమల మీద వాలటానికి సిద్ధంగా ఉన్నాడు సూర్యుడు. పర్ణశాల ముందు నిలబడి ఉన్నాడు బౌద్ధ భిక్షువు జీవసిద్ధి. శాంత స్వరూపుడు, జాలి దయ మూర్తిభవించిన కరుణామూర్తి. ప్రాపంచిక విషయాలతో సంబంధం లేని బౌద్ధ సన్యాసి. కానీ తెలిసి తానొక దుష్కార్యానికి సమితయ్యాడు. ఆయన గుండె లోతుల్లో గూడు కట్టుకున్న బాధ అది. నున్నటి బోడిగుండు, కాషాయ వస్త్రాలు. సాయంకాలపు ఎండలో ఆయన మేని పసిమి ఛాయలో మెరిసిపోతోంది. ఆయన చూపులు పశ్చిమాద్రి వైపు ఉన్నాయి. ఇటు ఉత్తరంగా ముసురుకొస్తున్నాయి మబ్బులు. ఎదురుగా శోణ నదికి చెందిన సువిశాలమగు సైకస్థలి. వేసవి చివరి రోజులవి. అందుకే బక్కచిక్కిన శోణ నది ఇసుక మైదానపు చివరి భాగాన ఎక్కడో చిన్న పాయలా ఎటువంటి శబ్దం లేకుండా ప్రవహిస్తోంది. నది సమీపంలో ఇసుకలో ఒక ఉన్నత వేదిక మీద జుట్టు విరబోసుకుని ఒక స్త్రీమూర్తి కూర్చునుంది. ఆమె చుట్టూ వలయాకారంలో నిప్పుల గుండం. కణకణలాడుతున్న నిప్పుల నుంచి నల్లటి పొగలు ఎగిసి ఆమెను కమ్ముకుంటున్నాయి. ఆ పొగలు ఆమె శరీరం మీద నలుపు రంగును పులుముతున్నాయి. ఆమెకు దూరంగా, చాలా దూరంగా 4 స్త్రీలు, 4 పురుషులు నిలబడి ఉన్నారు. నిప్పుల గుండం నుంచి లేచి వెడలే విషవాయువులతో కూడిన పొగలు సోకితే ఏమవుతుందో వారికి తెలుసు. ఇది చివరి ఘట్టం. ఆ నల్లని విషపు పొగల మధ్య కూర్చుని కూడా చెక్కు చెదరకుండా ధ్యానముద్రలో ఉన్న యువతి మోహనాంగి. దూరంగా నిలబడిన వాళ్ళు జీవసిద్ధి శిష్యులు. అందరిలోనూ ఉత్కంఠ, ఉద్వేగం. ఆ చివరి ఘట్టమే కీలకమైన అంశం. 6 మాసాలుగా తాము చేసిన కృషికి అగ్ని పరీక్ష. విషపు మూలికలతో వేసిన ఆ పొగలను తట్టుకుని సజీవంగా ఆమె లేచి రాగలిగితేనే విషప్రయోగం విజయవంతమైనట్లు. ఆమె మరణిస్తే
ఎంతకాలం పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరే. అందుకే అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ పొగలు తాకనంత దూరంలో గాలివాటుకు వ్యతిరేక దిశలో ఎగువగా నిలబడి ఉన్నారంతా. సూర్యుడు పశ్చిమ కనుమల మీద వాలితే అప్పటికి జాము సమయం ముగుస్తుంది. అంతవరకు ఆమె ఆ పొగల్లో సజీవంగా ఉండాలి. అందరిలోనూ ఆతృత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒక పక్క సూర్యుడు పశ్చిమ కనుమల మీదికి వాలుతున్నాడు. మరో పక్క కారు మబ్బులు కమ్ముకొచ్చేస్తున్నాయి. మోహనాంగిలో చలనం లేదు. నల్లని శిలా విగ్రహంలా జుట్టు విరబోసుకుని అలాగే ఆ పొగల మధ్య కూర్చునుంది. క్షణాలు వేగంగా దొర్లిపోతున్నాయి. శిష్యులకే కాదు, ఫలితం ఎలా ఉంటుందోనని జీవసిద్ధి కూడా ఆందోళన చెందుతున్నాడు. చూస్తుండగానే సూర్యుడు పశ్చిమ కనుమల మీదకు వాలిపోయాడు. అదే సమయంలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా పెద్దగా గాలి తెర జివ్వున వీచింది. చిటపట చినుకలతో వర్షం మొదలై క్షణాల్లో కుంభవృష్టిగా మారింది. నిప్పుల గుండం ఆరిపోయింది. జీవసిద్ధి వానలో తడుస్తూ వేగంగా శిష్యుల్ని చేరుకున్నాడు. అంతా నిప్పుల గుండాన్ని సమీపించారు. అమ్మా మోహనాంగి అని పిలిచాడు జీవసిద్ధి. ఆమెలో చలనం లేదు. ఇద్దరు స్త్రీలు మోహనాంగిని సమీపించబోతుంటే వారించాడు జీవసిద్ధి. వలదు వలదు, పొరపాటునైనా మీరామెను తాకవలదు, ప్రమాదము. కొంత తడవు ఎదురు చూసెదముగాక అన్నాడు. పోరున కురుస్తున్న వానలో శిలా విగ్రహాల్లా నిలబడి ఆతృతగా చూస్తున్నారంతా. మోహనాంగి శరీరము నుండి నలుపు రంగు వాననీటిలో కరిగిపోతూ కడిగిన ముత్యము వలె ప్రకాశిస్తోందామె. క్రమంగా ఆమెలో చలనం ఏర్పడింది. యోగస్థితి నుండి కళ్ళు తెరిచింది. లేచి నిలబడింది. తిన్నె దిగి జీవసిద్ధి సమీపానికి వచ్చి నమస్కరించింది. అంతా స్థిమితపడ్డారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించాడు జీవసిద్ధి. వెళ్ళు తల్లి, నదిలో శుచివై స్నానం చేసిరా. ఇప్పుడు నీవు విషకన్యవు. నీ శరీరము విషతుల్యమయ్యున్నది. పురోకవై మసులుకోవలే అంటూ హెచ్చరించి పెద్ద పెద్ద అంగలతో పర్ణశాల దిశగా అడుగులు వేశాడు. తన ప్రయత్నం ఫలించింది. మోహనాంగిని విషకన్యని చేశాడు. కానీ ఆ సంతోషము జీవసిద్ధి ముఖంలో లేదు. ఏదో తప్పు చేసిన భావన మనసులో ముళ్ళులా గుచ్చుతోంది. ఆయన తిరిగి వచ్చేసరికి పర్ణశాల ముందు రాక్షసామార్చుడు గుర్రం దిగుతూ కనిపించాడు. వర్షం జోరు తగ్గింది. మిత్రులిద్దరూ పర్ణశాలలో ప్రవేశించి పొడి దుస్తులు ధరించారు. కొంతసేపటికి నదిలో స్నానమాచరించిన మోహనాంగి పర్ణశాలకు తిరిగి వచ్చింది. ఎడంగా జీవసిద్ధి శిష్యులు అనుసరించి వచ్చారు. మోహనాంగి లోపలికి వెళ్లి పొడి దుస్తులు ధరించి వచ్చింది. అంతలో రాక్షసామార్చిని అనుసరించి వచ్చిన రథం పర్ణశాల ముందాగింది. మిత్రమా, నా మాట నిలుపుకున్నాను. మోహనాంగి ఇప్పుడు విషకన్య. ఆమెను భద్రంగా తోడ్కొని పొమ్ము చెప్పాడు జీవసిద్ధి. ఆమె శక్తిని పరీక్షించవచ్చునా? సంధియమా అంటూ పక్కన తిరుగుతున్న ఒక కుందేలును మోహనాంగికి అందించాడు జీవసిద్ధి. ఆమె కుందేలు చెవి కొరికింది. అంతే, అది ఆమె చేతుల్లోనే వెలవెలా తన్నుకొని మరణించింది. చూస్తూ ఉండగానే. చూసితివి గదా, ఆమె నఖక్షతాలు, దంతక్షతాలు అమ్ముకాటు కన్నా ప్రమాదకరమైనవి. ఆమె పీల్చి వదిలిన గాలి సోకితే చాలు, ఎవరైనా 3 గడియలు మూర్చిపోవలసిందే. ఆమె పొందుకోరిన మగాడు సూర్యోదయాన్ని చూడజాలడు. తోడ్కొని పొమ్ము. కృతజ్ఞుండి జీవసిద్ధి. వర్షాకాలం ఆరంభమైంది. శోణ నదికి వరద తాకిడి ఎక్కువ. ఈ పరిసరాలు జలమయమైపోతాయి. నువ్వు కూడా మా వెంట రావడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు రాక్షస మంత్రి. నాకు కొంచెం పనులున్నవి, తదుపరి వస్తును. నా శిష్యుల్ని మీతో తీసుకువెళ్ళండి అన్నాడు జీవసిద్ధి. రాక్షస మంత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మోహనాంగి రథంలో కూర్చుంది. కాలినడకన రథాన్ని అనుసరిస్తూ జీవసిద్ధి శిష్యులు బయలుదేరారు. వాళ్లంతా అటు వెళ్లగానే జీవసిద్ధి పర్ణశాలలోని తన గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక తాళపత్ర గ్రంథం ఉంది. మోహనాంగిని విషకన్యగా మార్చుటకు తాను అనుసరించిన విధానాలు, వాడిన మూలికలు రోజువారీగా అందులో పొందుపరచబడి ఉన్నాయి. ఆ గ్రంథాన్ని అందుకుని చంకన పెట్టుకుని బయటకు వచ్చాడు. తిరిగి వర్షం పెరిగింది. అతని హృదయం పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. తను పాపం చేశాడు, ఘోర పాపం చేశాడు. మిత్రధర్మానికి కట్టుబడి ఈ పాపం చేశాడు. కానీ చీమకైనా హాని తలపెట్టని స్వభావం తనది. భగవానుని బోధనల్ని జీవితంగా మలుచుకున్న తాను ఇంతటి పాపం చేసి ఉండకూడదు. కన్న కూతురినే తన రాజకీయ విజయం కోసం విషకన్యగా మార్చిన కఠినాత్ముడు రాక్షస మంత్రి. కానీ ఒక యవ్వనవతిని భర్తకు, సంసారానికి, మాతృత్వానికి పనికిరాని విషపురుగును చేశాడు తాను. ఈ పురుగు కాటుకు ఎందరు బలికానున్నారో. ఈ పాపం తనను దహించక మానుతుందా? ఈ గ్రంథం పరుల చేతి పడితే మరికొంతమంది విషకన్యలు సృష్టించబడతారు. ఇది ధర్మసమ్మతం కాదు. ఎక్కడ ఇసుకలో గొయ్యి తీసి ఆ గ్రంథాన్ని పాతిపెట్టాడు. వర్షంలో తడుస్తూ నదీ తీరం వైపు బయలుదేరాడు.
అలా వర్షంలో తడుస్తూనే శోణ నదిని చేరుకున్నాడు. ముందుగా బుద్ధ భగవానుని తాను క్షమించమని వేడుకొన్నాడు. పవిత్రమైన ఆయుర్వేద విద్యను అందించిన దేవతలను క్షమాభిక్ష అర్థించాడు. చివరగా పాపాత్ముడైన తనను ద్వేషించక తనలో కలిపేసుకోమని నదీ దేవతను ప్రార్థించాడు. చేతులెత్తి నమస్కరిస్తూనే నదీ జలాల్లోకి నడక ఆరంభించాడు. ఈ లోపల రథాన్ని అనుసరించి వెళ్లిన శిష్యుల్లో సుబాహు అనే శిష్యుడికి ఎందుకో సందేహం ఏర్పడింది. జీవసిద్ధికి ప్రియ శిష్యుడు అతను వెనుతిరిగి పర్ణశాలకు పరుగు పరుగున వచ్చాడు. అప్పటికే జీవసిద్ధి నదీ జలాల వద్ద ప్రణమిల్లుతూ కనిపించాడు. గురుదేవా అంటూ ఎలుగెత్తి అరుస్తూ ఆయన వద్దకు పరుగు తీశాడు. అతడు సగం దూరంలో ఉండగానే జీవసిద్ధి మోకాలి లోతు నీళ్లల్లోకి వెళ్లిపోయాడు. ఇంకా ముందుకు నడుం లోతుకు వెళ్లగానే వరద ఉధృతి బలంగా ఉండటంతో ఆయన్ను తనలోకి లాగేసుకుంది. అంతే, ఇక ఆయన కనిపించలేదు. నీళ్ల వద్దకొచ్చి ఏడుస్తూ కూలబడిపోయాడు సుబాహు. జీవసిద్ధి జలసమాధైపోయాడు. ఆయుర్వేద విద్యను దురుపయోగమనర్చిన నేరానికి తనకు తానే శిక్ష విధించుకుని దేహత్యాగం చేశాడాయన. గాలివానలో ఒక రైలు సికింద్రాబాద్ నుండి తిరుపతికి బయలుదేరింది. ఎస్కోచ్లో 36 నెంబర్ బెర్త్ మీద ఒక యువకుడు పడుకునున్నాడు. పక్కన తల్లి, తండ్రి, తమ్ముడు, నౌకరు అంతా తలో బెర్త్ మీద ఉన్నారు. అంతా నిద్రపోతున్నారు. కానీ ఆ యువకుడు నిద్రపోవడం లేదు. ఆ చూపుల్లో జీవం లేదు. శూన్యంలోకి చూస్తున్నాడు. మనిషి పాలిపోయాడు. 60 రోజులుగా అనారోగ్యం పెరగటమే గాని తగ్గడం లేదు. కోటీశ్వరుడి కొడుకు. లక్షలు ఖర్చు చేశారు. ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. ఫలితం లేదు. ఇప్పుడు దైవానుగ్రహం కోసం తిరుపతికి తీసుకువెళుతున్నారు. ముఖం మీద ఈగలు ముసురుతున్నా స్పృహలేని స్థితి ఆ యువకుడిది. ఏమిటి కర్మ? ఎప్పటి పాపం ఇది? మలక్పేటలో ఓ పాత డాబా ఇల్లు. బయట గాలి వాన. లోపల అంతా నిద్రపోతున్నారు. ఓ మూల గదిలో మాత్రం లైటు వెలుగుతూనే ఉంది. ఆ గదిలో ఓ యువతి శూన్యంలోకి చూస్తూ నవ్వుకుంటోంది. అంతలోనే ఏడుస్తోంది. జుత్తు పీక్కుంటోంది. బట్టలు చింపుకుంటోంది. చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్న యువతి ఉన్నట్టుండి పిచ్చిదయింది. సంవత్సర కాలంగా ఇది ఆమె పరిస్థితి. ఆమె ఎలా పిచ్చిదయ్యింది? ఏ పరిస్థితులు ఆమెను అలా చేశాయి? లోకంలో ఎందరో ఆరోగ్యవంతులు విచిత్రంగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ అనారోగ్యాలకు కారణాలు ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. ఒక ఇంట్లో అత్తా కోడలికి అస్సలు పడదు. అత్త గయ్యాళి, కోడల్ని సాధిస్తూ ఉంటుంది. కోడలు మంచిదే, కానీ అత్తగారి సాధింపులు భరించలేక ఓ రోజు కావాలనే మెట్ల మీద కొబ్బరి నూనె పారబోసింది. అది చూసుకోకుండా అత్త కాలు వేసి మెట్లపై నుండి జారిపడి కాలు చెయ్యి వెరక్కొట్టుకుని ఆసుపత్రి పాలైంది. గిట్టని వాళ్లు చేసే హానికరమైన పనులు ఈ కాలంలో ఇలా ఉంటాయి. మరి పూర్వకాలంలో 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000, 2500 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? పూర్వం యజ్ఞయాగాదుల్లో సోమపానం చేసేవారు. సోమ అనే మొక్క నుంచి తయారు చేసినదే సోమపానం. గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొక్క. చంద్రుడి మూలంగా భూమిపైన ఔషధులు ఆవిర్భవిస్తున్నాయి. అలాంటి చంద్రుడికి ప్రతీక సోమ మొక్క. కేవలం 7 ఆకులు మాత్రమే కలిగి ఉండే నేలకు కొద్ది ఎత్తు మాత్రమే పెరిగే ఈ మొక్కల్ని అడవిలో సేకరించేవారు. ప్రస్తుతం ఈ మొక్కల్ని గుర్తించడం కష్టం. అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఉంటే మాత్రం హిమాలయ మారుమూల ప్రాంతాల్లోనే లభ్యం కావచ్చు. యాగశాల వద్ద సన్నికల్లు లాంటి పెద్ద పెద్ద బండలుంచేవారు. వాటిని చాలా పవిత్రంగా చూసేవారు. సేకరించి తెచ్చిన మొక్కల్ని ఆ రాళ్ల మీద కాటుకలా నూరి సోమపానాన్ని తయారు చేసేవారు. తయారైన సోమరసాన్ని యాగ నిర్వాహకులు, ఋత్విక్కులు, పండితులు, బ్రాహ్మణులు అంతా సేవించేవారు. ఒక విధమైన మత్తును, ఉత్సాహాన్ని ఇచ్చే ఈ సోమరసము చక్కని ఆరోగ్యాన్ని కూడా సమకూర్చేది. ఈ సోమపానం, సురాపానం అనేవి వేదకాలానికి ముందు నుంచే ఉన్నాయి. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతికి ఉపదేశించాడు. దక్ష ప్రజాపతి నుంచి దేవవైద్యులైన అశ్వని దేవతలు ఆయుర్వేదాన్ని అభ్యసించి ఇంద్రుడికి ఉపదేశించారు. ఈ ఆయుర్వేదాన్ని మానవులకు అందించాలని మహర్షులు భరద్వాజుణ్ణి ఇంద్రుడి వద్దకు పంపించారు. విద్య నేర్చుకుని భూలోకం వచ్చిన భరద్వాజుడు ఆయుర్వేదాన్ని తన శిష్యులకు బోధించాడు. శిష్యపరంగా ఈ వేదం నేటికీ నిలిచి ఉంది. ఆయుర్వేద గ్రంథాలు రాసిన చరకుడు, సుశ్రుతుడు, క్షారపాణి, పరాశర, హరీతుడు, అగ్నివేశుడు, వాగ్భటుడు, దివోదాస ధన్వంతరి, వేడుడు, జాతకర్ణ లాంటి మహనీయులు ఉన్నారు. ఆయుర్వేదంలో వైద్యానికి పనికిరాని దినుసంటూ ఉండదు.
ఆఖరికి మన ఇంటి పోపుల పెట్టెలో ఉండే జీలకర్ర, మెంతులు, ఇంగువ, వెల్లుల్లి అన్నీ వైద్యానికి పనికొచ్చేవే. బంగారాన్ని శుద్ధి చేసి పుటం పెట్టి భస్మం చేయగలది ఆయుర్వేద విద్య. దీన్నే తుంగభస్మ అంటారు. రాగి, ఇనుము, పాదరసం లాంటి వాటిని కూడా వైద్యానికి పనికొచ్చే విధంగా భస్మంగా మార్చవచ్చు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, దుంపలు, కాయల్ని గుర్తించడం ఒక ఎత్తు. వాటిని వివిధ రోగాలకు పనిచేసే ఔషధులుగా తయారు చేయడం మరో ఎత్తు. అందుకు అనుభవం, ఓర్పు, నేర్పు ఉండాలి. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ గురువు. బౌద్ధంలో మహాయాన శాఖకు ఆద్యుడు. ఆయన గొప్ప ఆయుర్వేద వైద్యుడు. చాలా కాలంగా తన వద్ద విద్యను నేర్చుకుంటున్న శిష్యుల్ని ఓ రోజు పరీక్షించాలని శిష్యుల్ని పిలిచాడు. మన శ్రీగిరి పర్వత ప్రాంతంలో వైద్యానికి పనికిరాని మొక్కలు గాని, తీగలు గాని, దుంపలు గాని ఏది దొరికినా తీసుకురమ్మని ఆదేశించాడు. శిష్యులంతా శ్రీగిరి పరిసరాల్లో గాలించారు. సాయంకాలానికి ఒక మోపెడు కట్టలుగా తెచ్చి గురువు గారికి చూపించారు. చివరగా ఒకే ఒక శిష్యుడు మాత్రం రిక్త హస్తాలతో తిరిగి వచ్చాడు. అతన్ని చూసి తోటి శిష్యులంతా హేళన చేశారు. అయినా లెక్క చేయకుండా గురువు గారికి వినయంగా నమస్కరించాడు ఆ శిష్యుడు. క్షమించండి గురుదేవా, ఎంత గాలించినా శ్రీగిరి పరిసరాల్లో నాకు వైద్యానికి పనికిరానివేమీ కనిపించలేదు అన్నాడు. 100% విద్యను అభ్యసించిన విద్యార్థిగా ఆచార్య నాగార్జునుడు ఆ శిష్యుణ్ణి అభినందించాడు. ఈ ప్రకృతిలో వైద్యానికి పనికిరానిది ఏదీ లేదు. పెద్దలు పిన్నలను ఆశీర్వదించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు. అదే అచ్చ తెలుగులో అయితే నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదిస్తారు. చక్కని ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించినప్పుడే మనిషి ఏమైనా సాధించగలడు. వ్యాధికారకాలైన సూక్ష్మజీవులు సోకినప్పుడు మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఇప్పటి సంగతి పక్కన పెడితే పూర్వం ఆవు పేడతో ఇల్లు అలికేవారు, కళ్ళాపి చల్లేవారు, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు, వాకిట ముగ్గుపిండితో చక్కగా రంగవల్లికలు తీర్చిదిద్దేవారు. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. మనిషి అనారోగ్యం పాలవడానికి కారణాలు అనేకం. కొన్ని స్వయంకృతాపరాధాలు, మరికొన్ని పరిసర ప్రభావాలు, ఇంకొన్ని ఇతరులు గెట్టక మన మీద ప్రయోగించేవి. ఈ ప్రయోగాలు పూర్వకాలంలో ఎలా ఉండేవి? పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు పెద్దరాణి మూలంగా సంతానం లేదు. రెండో పెళ్లి చేసుకున్నాడు. చిన్నరాణి పెద్దరాణి మీద కుతంత్రం చేసి రాజుగారి మనసు విరిచేస్తుంది. అప్పటికే పెద్దరాణి గర్భవతి అయినా రాజుగారు పట్టపు రాణిని అడవిలో వదిలేస్తాడు. ఇక్కడ ఆమె పండంటి మగ శిశువును కంటుంది. ఆ తర్వాత ఇక్కడ కోటలో చిన్నరాణికి 4 కొడుకులు పుడతారు. వీళ్ళు చవటలు. అక్కడ అడవిలో పెరిగిన పెద్దరాణి కొడుకు మహావీరుడవుతాడు. ఇది ఇలా ఉండగా రాజుగారికి రాచపుండు వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ లాంటిది. రాజు బాధ భరించలేకపోతున్నాడు. వైద్యుడు చివరికి ఎక్కడో నాగలోకంలో ఉండే నాగమణిని తెస్తేనే నయం చేస్తామంటారు. లేదా కారడవుల్లో లభించే ఏదో పుష్పాన్ని తెస్తే కానీ బాగు చేయలేమంటారు. అప్పుడు అడవిలో పెరిగిన రాకుమారుడు వెళ్ళి ఆ నాగమణినో లేక ఆ పుష్పాన్నో ఎన్నో కష్టాలు పడి సాధించి తెస్తాడు. దాంతోపాటు దారిలో ఎక్కడో తాను ప్రేమించిన మరో దేశపు రాకుమారుని కూడా వెంట తెచ్చుకుంటాడు. వైద్యులు రాచకొండును నయం చేస్తారు. రాజుగారు నిజం తెలుసుకుని పెద్ద భార్యను ఆదరించి వీరుడైన పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేస్తాడు. కథ సుఖాంతమవుతుంది. తన సవతి తల్లి తలపోటు తగ్గటానికి పులిపాలు కావాలని చెప్తే అడవికెళ్లిన అయ్యప్ప స్వామి పులి మీద స్వారీ చేస్తూ పెద్ద పులినే నగరానికి తీసుకొస్తాడు. ఒకప్పుడు సంచార వృక్షాలు ఉన్నాయనేది నిజం. కాలగమనంలో ప్రకృతి వ్యతిరేక శక్తుల ప్రభావానికి అవి కనుమరుగైపోయాయి. కొన్ని మాత్రం ఇంకా పవిత్ర హిమాలయాల్లో ఉన్నాయి అంటారు. ఈ వృక్షాలు ఒకచోట స్థిరంగా ఉండవు, సంచారం చేస్తాయి. రాత్రికి రాత్రి మరో చోటికి తరలిపోతాయి. వాతావరణానికి అనుగుణంగా సంచార జీవులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిపోయే విధంగా ఇవి కూడా రాత్రికి రాత్రి మకాం మార్చేసేవట. భూమి నుంచి వేళ్లను పైకి లాక్కుని కాండాన్ని తేలిక చేసుకుని గాల్లో తేలి ఎగురుతూ రాత్రంతా ప్రయాణం చేసి అనుకూలమైన చోట తెల్లవారే లోపల నేలలోకి దిగి నిలబడతాయట. ఇవి కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయాణిస్తాయట. పగలు నిలబడి రాత్రిళ్ళు పడుకునే ఈత చెట్లు ఉన్నాయి. ఇది కూడా అలాగే. పంట పొలాలకు సంగీతం వినిపిస్తే మంచి పంట దిగుబడి వస్తుందని పరిశోధనలతో నిరూపించారు శాస్త్రజ్ఞులు. ఈ సంచార వృక్షాల్లో కొన్ని సంగీతం వినిపించే వృక్షాలు కూడా ఉండేవని మన జానపద గాథల ద్వారా తెలుస్తోంది. ఇవి కూడా కాలగమనంలో అంతరించిపోయాయి. ఒకప్పుడు మనిషి గుండె తీసి మరో గుండె అమర్చటం అనేది ఒక ఊహాజనిత కల్పన. కానీ ఇప్పుడు
గుండె మార్పిడి శస్త్రచికిత్స చాలా కామన్ అయిపోయింది. జంతువుల అవయవాలు మనుషులకు అమర్చే దిశగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? దక్షుడి మేకత గానకోవిదుడైన తుంబురు మహర్షికి గుర్రం తల ఎలా వచ్చాయి? దీన్ని బట్టి అవయవాల మార్పిడి ప్రక్రియను ఆ కాలంలోనే విజయవంతంగా సాధించారని అర్థమవుతోంది. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న ఆంజనేయుడి శరీరం నుంచి స్వేద బిందువు జారిపడగా సముద్రంలోని మత్స్యం ఒకటి ఆ స్వేద బిందువును మింగింది. తత్ఫలితంగా ఆ మత్స్యకన్యకు ఓ కొడుకు పుడతాడు. పరమశివుడు తన జటాజూటం నుండి ఒక డజను నేలకు విసిరి కొట్టగా ఉద్భవించిన వాడు వీరభద్రుడు. మహిషాసురుడి శరీరం నుండి నేలరాలే ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక అసురుడు పుట్టుకొస్తాడు. కొండ నుండి పుట్టినవాడు కుంభ సంభవుడు ద్రోణాచార్యుడు. గాంధారి గర్భస్థ పిండాన్ని వ్యాసుడు 100 కుండల్లో ఉంచగా వాటి నుంచి పుట్టిన వాళ్ళు కౌరవులు. కొండ నుండి మనిషి పుట్టడం సాధ్యమా? ఇవన్నీ పుక్కిట పురాణాలని కొట్టిపారేస్తారు కొందరు. మరి ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదేమిటి? పుట్టని దంపతుల విషయంలో ఇది సంభవమైనప్పుడు కుంభ సంభవుని చరిత్ర అసాధ్యమవుతుందా? భవిష్యత్తులో చెడిన మనిషి తలను తొలగించి జంతు శిరస్సును అతికించి బ్రతికించే రోజులొచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. జీవశాస్త్ర విజ్ఞానం అంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దయ్యాలున్నాయా అని అడిగితే నమ్మిన వాళ్ళు ఉన్నాయని, నమ్మని వాళ్ళు లేవని అంటారు. ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు కూడా దెయ్యం విషయానికి వస్తే లేవని వాదిస్తారు. నిజానికి దేవుడు కనిపించడు, దయ్యము కనిపించదు. అలాంటప్పుడు దేవుడు ఉన్నాడనే వాళ్ళు దయ్యం ఉందని ఎందుకు నమ్మరు? వ్యక్తిగతమైన నమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పూర్వకాలంలో గండబేరుండులనే రాక్షస పక్షుల ప్రస్తావన మన ప్రాచీన గాథల్లో కనిపిస్తుంది. మనుషుల్ని అవలేలగా తన్నుకుపోగలిగిన భారీ విహంగాలవి. మనుషులు వీటిని మచ్చిక చేసుకుని గుర్రాల మాదిరిగా స్వారీ చేస్తూ గగన మార్గంలో విహరించేవారట. గండబేరుండాలు కేవలం కల్పితాలని, ఎగరలేని నిప్పుకోడి కన్నా లోకంలో పెద్ద పక్షి లేదని వాదించేవాళ్లు ఉన్నారు. పెద్ద జాతి పక్షుల్లో ఆఖరి పక్షి 1932లో న్యూజిలాండ్లో మరణించినట్లుగా రికార్డుంది. మనిషి ఆ పక్షి మోకాలు ఎత్తు మించాడంటే అదెంత పెద్ద విహంగమో ఊహించుకోవచ్చు. మన ప్రాచీనులు చెప్పిన ప్రయాణ మార్గాలు 4. ఒకటి భూమార్గం, రెండోది జలమార్గం, మూడోది శంకు మార్గం అంటే కొండలు గుట్టల వెంట సాగే దుర్గమమైన మార్గం, నాలుగోది వాయు మార్గం. విమానాలు లేని ఆ కాలంలో ఆకాశ మార్గాన ఎలా ప్రయాణించేవారు? పెద్ద పెద్ద నదులు, సముద్ర కయ్యలు దాటవలసిన సందర్భాలలో అక్కడ పడవలు అందుబాటులో లేనప్పుడు ఆకాశ మార్గాన్ని ఆశ్రయించేవారు. ఈ గండబేరుండాల వంటి పెద్ద పక్షుల సంచారాన్ని గమనించేవారు. మేకొరిపి దాని తోలు ఒలిచి ఒంటికి చుట్టుకుని పడుకునేవారు. దాన్ని జంతువుగా భావించిన విహంగం కాళ్లతో తన్నుకుపోయేది. అలా ఆకాశంలో ఎగురుతూ నది లేదా సముద్రం ఆవల ఉన్న ప్రదేశంలోని తన గూటికి చేరేది. అక్కడ ఎలాగో ఆ గూటి నుండి తప్పించుకుని ముందుకు సాగిపోయేవారు మనుషులు. సింద్బాద్ ఇదే పద్ధతిలో వాయు మార్గంలో ప్రయాణిస్తూ దీవిలోని కొండల నడుమ నుంచి వజ్ర వైడూర్యాలు సేకరించి తెచ్చుకుని గొప్ప ధనవంతుడవుతాడు. ఇప్పుడు మనం చదవటానికో వినటానికో అవి కల్పితగాదులుగా తోచవచ్చు, కానీ ఆ కాలంలో అవన్నీ వాస్తవాలు. ఇలాంటి సాహసాలు చేసిన వాళ్లే సాహసవంతులుగా కీర్తింపబడేవారు. వారి చరిత్రను కొన్ని తరాల వరకు కథలుగా చెప్పుకునేవారు. ఇలాగే ఆయుర్వేదంలో కూడా నమ్మశక్యంగాని విశేష మహిమలు గల మూలికలు, ఓషధులు ఉన్నాయి. ఈ మధ్యనే హిమాలయాల్లో టైప్ 2 మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించగల ఒక మొక్కని కనిపెట్టడం జరిగింది. ఇలాంటి శక్తివంతమైన ఓషధ మొక్కలు ఎన్నో ఇంకా హిమాలయాల్లో ఉన్నాయని ఇటీవలే తెలిసింది. కత్తికి 2 వైపులా పదును లాంటి వాడు వైద్యుడు. తలుచుకుంటే రోగిని ఆరోగ్యవంతుణ్ణి చేయగలడు, ఆరోగ్యవంతుణ్ణి కూడా రోగిగా మార్చగలడు కూడా. పాము కాటుకు మరణిస్తాడు మనిషి, కానీ అదే పాము విషంతో ప్రాణాలు కాపాడే మందులు తయారవుతాయి. వస్తుగుణం వైద్యునికి తెలిసినంతగా మనకు తెలియదు. జీడిపప్పు ఆరోగ్యానికి మంచిది, గన్నేరు పప్పు విషం. తింటే చనిపోతారు. కాబట్టి మందుల ప్రయోగానికి, రోగి స్వస్థతకు వైద్యుడే మూలం. వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. వృత్తికి ద్రోహం చేసే స్వార్థపరులైన కొందరు వైద్యుల మూలంగా ఆయుర్వేదం దుర్వినియోగం అయిన దారుణ సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి. చరిత్ర గతినే మార్చిన సంఘటనలు ఉన్నాయి. నారాయణ, ఈ రైలు తిరుపతి చేరుస్తుందా? నేను వెంకన్నను చూస్తానా? లోయర్ బెర్త్ మీద పడుకున్న వృద్ధుడు అడుగుతున్నాడు. అతన్ని పట్టించుకున్న వాళ్ళెవరూ లేరక్కడ. అది సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు.
సమయం రాత్రి 11:50. అర్ధరాత్రికి 10 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. వాతావరణం అనుకూలంగా లేక సికింద్రాబాద్లోనే గంట ఆలస్యంగా బయలుదేరిందా రైలు. ఎక్కడో సముద్రం మీద తుఫాన్ ఏర్పడింది. అది మధ్యాహ్నానికి ఒరిస్సాలోని పారాదీప్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ ఉదయమే ప్రకటించింది. ఆ తుఫాను దారి తప్పి కోస్తా ఆంధ్ర తీరం వైపు వచ్చిందో ఏమిటో తెలియదు. చీకటి పడిన కాసేపటికే ఆకాశం మారిపోయింది. కారు మబ్బులు కమ్మాయి. ఒక్క పెట్టున నగరం మీదకు విరుచుకుపడ్డాయి పెనుగాలులు. కరెంటు తీగలు తెగిపడ్డాయి. చెట్లు కూలాయి. హోర్డింగులు మెలికలు తిరిగిపోయి నేల రాలాయి. ఆ బీభత్స వాతావరణానికి నగర ప్రజలు భయకంపితులయ్యారు. ప్రాణాలు గుప్పెట్లో ఉంచుకుని పరుగులు తీశారు. గాలి ఉధృతి తగ్గి కొండపోతగా మొదలైంది వాన. ప్రయాణికుల్ని గంట విసిగించి చివరకు ప్లాట్ఫామ్ వదిలి ప్రయాణం ఆరంభించింది రైలు. గాలి విసురు తగ్గడంతో బయలుదేరిన గంటసేపటి వరకు రైలు వేగంగానే సాగింది. అయితే అంతవరకు వానతో పాటు పెనుగాలులు తాకిడి పెరగడంతో రైలు వేగం మందగించింది. కీళ్లు తలుపులు వేసినా రైలు బోగీల్లోకి వాన నీరొచ్చేస్తోంది. వేల కొద్దీ శంఖాలు ఒక్కసారిగా పూరిస్తున్నట్లు తుఫాను గాలి శబ్దం ప్రయాణికుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. గాలి తాకిడికి తిరగబడిపోతాయా అన్నంతగా రైలు బోగీలు ఊగిపోతున్నాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ మీదకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. రైల్వే ట్రాక్కి 1/2 కిలోమీటర్ దూరం ఎగువన ఒక తాటి చెట్టు మీద పిడుగు పడింది. ఇంజన్ క్యాబిన్లోని డ్రైవర్లు చూస్తుండగానే సంభవించిన పిడుగుపాటు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. పచ్చని చెట్టు బగబగ మండిపోతుంది చూస్తుండగానే. పిడుగు శబ్దంతో దిక్కులు పెక్కటిల్లాయి. రైల్లో కునుకు తీస్తున్న వాళ్లు త్రుళ్ళిపడి లేచారు. అమ్మఒడిలో కమ్మగా నిద్రపోతున్న పసిబిడ్డలు భయంతో కెవ్వున అరిచి గుక్కపట్టి ఏడుస్తున్నారు. నారాయణ, ఈ రైలు తిరుపతి చేరుతుందా? నేను వెంకన్నను చూస్తానా? ఎస్ కోచ్లో 20వ నెంబరు బెర్త్ మీద వృద్ధుడు మళ్లీ అడిగాడు. అప్పటికి 25 సార్లైనా అడిగి ఉంటాడతను. నారాయణ అనే ఆ వృద్ధుడి మనవడు మరో 3 యువకులతో చేరి చివరి బెర్త్ మీద పేకాటలో మునిగున్నాడు. ఈ ముసలాడు చంపుతున్నాడు రబ్బాబు, ఒక్క నిమిషం అంటూ పేక ముక్కలు చేత్తో పట్టుకుని విసురుగా తాత దగ్గరకొచ్చి కోపంగా చూశాడు నారాయణ. ఏమిటి తాత, ఏంటి నీ గొడవ? ప్రశాంతంగా నిద్రపోవా అంటూ కసురుకున్నాడు. ఏం ప్రశాంతతరా తండ్రి, ఈ గాలివాన చూస్తే భయంగా ఉంది వణుకుతూ చెప్పాడు. భయం దేనికి? ఈ రైలు శుభ్రంగా తిరుపతి చేరుతుంది. నువ్వు వెంకన్నను చూస్తావు, చాలా గోల చేయక ప్రశాంతంగా పడుకో అన్నాడు విసుగ్గా. నిద్ర పట్టడం లేదురా, ఇలా పక్కన కూర్చోరా. నువ్వు ముసలోడివి, నేను కాదు కదా. ప్రశాంతంగా కాసేపు ఉండని, పడుకో అని విసుక్కుంటూ తిరిగి వెనక్కొచ్చి పేకాటలో కూర్చున్నాడు. తరాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. పెద్ద తరం వాళ్ల మనోభావాలను అర్థం చేసుకోవడానికి బదులు చిన్నతరం వాళ్ళు చికాకు పడుతున్నారు. కష్ట సుఖాల్లో అండగా ఉండాల్సింది పోయి తమ సుఖానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకరోజు తమకి ముసలితనం వస్తుందని మర్చిపోతున్నారు. నాగరికత వెర్రితలలు వేస్తున్న సమాజంలో వృద్ధుల్ని భారంగా పరిగణించే యువతను ఏమనాలో అర్థం కావడం లేదు. పాపం, మనవడి చికాకు చూసిన ఆ వృద్ధుడు భయాన్ని తనలోనే దాచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. అక్కడికి 2 బ్లాకుల అవతల కొందరు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. బయట వర్షం జోరు, గాలి విసురు కొంచెం కూడా తగ్గలేదు. కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లలో పొట్టిగా లావుగా గుమ్మడికాయలా ఉన్నాడొకడు, సన్నగా పొడుగ్గా పొట్లకాయలా ఒకడు. ఇద్దరు బెర్త్ మీద బాసింపట్టు వేసి కూర్చున్నారు. ఎదురుగా బెర్త్ మీద 4 యువకులు, ఒక వృద్ధుడు కూర్చుని వారి కబుర్లు ఆసక్తిగా వింటున్నారు. పొట్టిగా లావుగా ఉన్న యువకుడు నాన్ స్టాప్గా గంటల తరబడి మాట్లాడగలడు. జాతస్య మరణం ధ్రువం అన్నారు పెద్దలు. పుట్టిన ప్రతి వాడికి ఏదో ఓ రోజు చావు తప్పదు. అది తెలిసి కూడా మనం భయపడుతూ ఉంటాం. అది తప్పు. ఈ గాలివాన్లో రైలు క్షేమంగా గమ్యం చేరుతుందా, యాక్సిడెంట్ అవుతుందా అని ఇక్కడ చాలా మంది భయపడిపోతున్నారు. ఎందుకు భయం? పిరికితనానికి మించిన జబ్బు మరొకటి లేదు. రోగాలు 2 రకాలు. అవి శారీరకాలు, మానసికాలు. భయం కూడా ఒక మానసిక రోగం అని గుర్తుంచుకోవాలి. ఎదుటివారిలో ధైర్యం నూరిపోస్తున్నట్లుగా హితబోధ చేశాడు లావుగా ఉన్న యువకుడు. ఆహా, ఏం చెప్పారు గురువుగారు, సత్యాన్ని వినిపించారు అన్నాడు ఎదుటివారిలో ఒకడు. ఈ కాస్త పరిచయంలోనే తనను గురువుగా సంబోధించినందుకు పరమానందపడిపోతూ గర్వంగా పక్కనున్న సన్నని యువకుని వైపు చూశాడు. అతను పళ్ళికిలించాడు. అవునవును, నేను మితవాదిని. నా పేరు చలపతి. వీరిది అతివాగుడు, పేరు గణపతి అంటూ తమను తాము పరిచయం చేసుకున్నాడు చలపతి. గురువుగారు, మనిషికి అజీర్తి రోగం ఎందుకొస్తుందండి? మరో యువకుడు అడిగాడు. తిన్నదరక్క టకీమని బదులిచ్చాడు చలపతి. అతన్ని కోపంగా చూశాడు గణపతి. ఎందుకు అరగదో అది కూడా చెప్పు, చెప్పరా
అతనిపై విరుచుకుపడ్డాడు. ఆ మాత్రం తెలిస్తే నేను నీలా గుమ్మడికాయలా ఉండేవాణ్ణి, ఇలా ములక్కాయలా ఎందుకుంటానులే అంటూ ముఖం తిప్పుకున్నాడు చలపతి. తెలీదు కదా, తెలియనప్పుడు నోరు విప్పకు, అర్థమైందా? చెప్పేది వినిసాగు, మీకు మంచిది. మన శరీర తత్వానికి ఏది పడుతుందో ఏది పడదో గ్రహించి తినాలి. దొరికిందే చాలని అన్నీ తినేస్తే అజీర్తి చేస్తుంది అన్నాడు. ఆహా, ఎంత చక్కగా అజీర్తి రహస్యాన్ని వివరించావు మిత్రమా, నీకు నువ్వే సాటి. అడగండయ్యా, మీ సందేహాలన్నీ అడుక్కోండి, ఇతను పుస్తకాల పురుగు, మీ సంశయాలన్నీ తీర్చేస్తాడు అన్నాడు వెక్కిరింపుగా చలపతి. చలపతి మీద వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ గంభీరంగా చూశాడు గణపతి. అంతలో ఓ వృద్ధుడు ఓ ప్రశ్న అడిగాడు. బాబు, అశ్విని దేవతలెవరు? ఆయుర్వేద వైద్యానికి వారే మూలం అంటారు, నిజమేనా అని అడిగాడు. ఆయుర్వేద వైద్యాన్ని ఆదిలో చెప్పింది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తాతగారు. లోక కళ్యాణం కోసం బ్రహ్మ ఆ ఆయుర్వేద విద్యను దక్ష ప్రజాపతికి చెప్పగా ఆయన అశ్విని దేవతలకు బోధించాడు. వారు ఇంద్రుడికి బోధించారు. ఇంద్రుడి వద్ద ఈ విద్యను అభ్యసించిన భరద్వాజుడు మూలంగా ఆయుర్వేదం భూలోకంలోకి విస్తరించింది. అశ్విని దేవతలు సూర్యదేవుని కుమారుడు. ఇంద్రుడి తండ్రి కశ్యపుడు, తల్లి అదితి. విశ్వకర్మ కూతురైన సంజ్ఞ సూర్యుని భార్య. పాపం, పాపురానికైతే వచ్చిందే గాని సంజ్ఞాదేవి సూర్యతాపాన్ని తట్టుకోలేకపోయింది. అందుకని తన నీడను తనలా ఉండే ఛాయాదేవిగా సృష్టించి భర్త వద్ద వదిలి తాను అశ్వలోకం వెళ్లి అక్కడే ఉండిపోయింది. ఈ ఛాయాదేవి మూలంగా సూర్యుడికి 3 బిడ్డలు కలిగారు. వారిలో పెద్దవాడు యముడు, రెండోవాడు శనీశ్వరుడు, ఆఖరిది యమున. ఈవిడ పేరు మీదుగానే యమునా నది ప్రవహిస్తోంది. ఈ లోపల సూర్య భగవానుడికి నిజం తెలిసిపోయింది. తనతో ఉన్నది సంజ్ఞ కాదు, ఆవిడ నీడ ఛాయ అని. మరి అసలు భార్య సంజ్ఞాదేవి ఎక్కడ ఉందని దివ్య దృష్టితో చూడగా ఆమె అశ్వలోకంలో ఆడగుర్రంగా తిరుగాడుతున్నట్లుగా తెలిసింది. వెంటనే తాను అశ్వలోకం చేరుకుని మగగుర్రంగా మారిపోయి అక్కడ ఆడగుర్రంగా తిరుగుతున్న తన భార్య సంజ్ఞాదేవిని కూడినందున పుట్టిన కవల పిల్లలు ఈ అశ్వనీ దేవతలు వివరించాడు గణపతి. చక్కగా చెప్పావు నాయనా, నీకు మంచి భవిష్యత్తుంది. అలాగే నవగ్రహాల్లో చిన్నవాడైన బుధుడి గురించి కూడా చెప్పరాదు అంటూ ఆసక్తిగా అడిగాడు ఆ వృద్ధుడు. బుద్ధుడు తారాచంద్రులకు పుట్టిన కొడుకు. చంద్రుడు గురించి తెలుసు కదా, ఇతను అత్రి మహర్షి అనసూయల తనయుడు. ఏమిటి, పాలకడలి చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా ఉద్భవించాడు. లక్ష్మికి సోదరుడు అంటారు కదా. గణపతి మాటలకు అడ్డొస్తూ అడిగాడు ఒక యువకుడు. నిజమే, అత్రి మహర్షి మహావిష్ణువు యొక్క తేజాన్ని తన తపోశక్తితో పాలసముద్రంలో ఉంచాడట. క్షీరసాగర మదనం సమయంలో ఆ తేజమే లక్ష్మీదేవిగా ఉద్భవించింది. ఆ తేజమే లక్ష్మీ సోదరుడు చంద్రుడిగా ఉద్భవించాడు. దక్ష ప్రజాపతికి 27 కూతుళ్ళు. వాళ్లని చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్లల్లో రోహిణి అంటే చంద్రుడికి అమిత ఇష్టం. 28వ కూతురుగా పుట్టిన దక్షుడు కూతురు సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంది. బృహస్పతి దేవగురువు. చంద్రుడు ఆయన వద్దకి విద్యాభ్యాసానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తార గొప్ప సౌందర్యవతి. ఆమె గురుపత్ని. చంద్రుడు పుత్ర సమానుడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడి వక్రదృష్టికి లోనైన తార కామంతో చంద్రుడిని మోహించి వలచి వలపించుకుంది. వారి ప్రేమ చిహ్నంగా ఉద్భవించినవాడు బుధుడు. బృహస్పతి తన భార్యను చంద్రుడు వశపరుచుకున్న విషయాన్ని దేవతలకు చెప్పగా వారు తారాచంద్రులకు నచ్చచెప్పి తారను తిరిగి బృహస్పతికి అప్పగించారు. సమయంలో తారకు తిరిగి కన్యత్వాన్ని ప్రసాదించారు. అందుకే పంచకన్యా మహాపతివ్రత అన్నారు. ఒకసారి చెడినా కన్యత్వాన్ని తిరిగి వరంగా పొంది ఆ తర్వాత మహాపతివ్రతలుగా చలామణి అయిన వారన్నమాట. ఆ 5 సాధ్వీమణుల్లో తార ప్రథమురాలు. పోతే వైవస్వత మనువు కూతురైన ఇలాదేవి బుధుడి భార్య అంటూ వివరించాడు. పంచకన్యల్లో మిగిలిన వారెవరు? వెంటనే అడిగాడు మరో యువకుడు. ఆ ప్రశ్న విని నవ్వాడు చలపతి. ఎందుకురా నవ్వుతావు అడిగాడు గణపతి. నువ్వు చెప్తూ ఉంటే ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నారు. ఇందుకే అడిగాడుగా, చెప్పు చెప్పు అంటూ మొదటిసారిలానే మళ్లీ నవ్వాడు. అతన్ని పట్టించుకోకుండా ప్రశ్న అడిగిన యువకుణ్ణి చూశాడు గణపతి. చూడు మిత్రమా, పంచకన్యల 5 చరిత్ర చెప్పాలంటే 5 రాత్రులైనా చాలదు. క్లుప్తంగా చెప్తా విను. పంచకన్యల్లో మండోదరి ఒక సాధ్వి. ఈమె రావణాసురుడి భార్య. పూర్వాశ్రమంలో ఈ మండోదరి వానర వీరుడైన వాలి భార్య. వాలికి మండోదరికి పుట్టినవాడు అంగదుడు. వాలి మూలంగా తిరిగి కన్యత్వాన్ని పొంది రావణుణ్ణి పెళ్లాడి మహాసాధ్వి అనిపించుకుంది మండోదరి. ఇప్పుడు ఆ గాథ చెప్పాలంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అది అవసరమా అన్నాడు.
వద్దులే గురువుగారు, అవేం వద్దు గాని నాకు విషయం అర్థం కావడం లేదు. ప్రేమ విషయానికొస్తే రాధాకృష్ణులు అంటారు, తారాచంద్రుల్లా అంటారు. ఏమిటిది? అక్రమ సంబంధాల్లో కూడా అంత పవిత్ర ప్రేమ ఉంటుందా? బుర్రను బరబరా గోక్కుంటూ అతని వైపే చూసి ప్రశ్నించాడు మూడో యువకుడు. బయట కుండపోతగా వాన పడుతూనే ఉంది. తుఫాను గాలి భయంకరంగా వీస్తోంది. ప్రతికూల వాతావరణంతో పోరాడుతూ రైలు కొండ చిలువలా నెమ్మదిగా సాగుతోంది. గణపతి సాలోచనగా అందర్నీ చూశాడు. తప్పు సోదరా, ప్రేమ విశ్వవ్యాప్తమైనది. దాన్ని తప్పుబట్టే అర్హత మనకి లేదు. వారిది అలౌకికమైన ప్రేమ. దేవతల ప్రేమల్ని మానవ దృష్టితో చూడకూడదు అంటూ సున్నితంగా మందలించాడు. ఓకే గురువుగారు, ఆ విషయాన్ని పక్కన పెడదాం. చరిత్రకు సంబంధించిన విషయం ఒకటి నాకు తెలియలేదు. చంద్రగుప్తుణ్ణి చంపడం కోసం రాక్షస మంత్రి విషకన్యను ప్రయోగించాడంటారు. ఆమె ఏమైంది? చంద్రగుప్తుణ్ణి ఎవరు రక్షించారు అంటూ తిరిగి తనే మరో ప్రశ్న వేశాడా యువకుడు. చాణక్యుడు ఉండగా వేరే ఎవరు రక్షిస్తారు? నవ్వుతూ అడిగాడు గణపతి. అర్థం కానట్లుగా చూశారు వాళ్ళు. తన వేలు తనకన్నే పొడిచినట్లు చివరకు తన కూతుర్నే పోగొట్టుకున్నాడా రాక్షస మంత్రి. రాక్షస మంత్రి గొప్ప మేధావి, రాజనీతి కోవిదుడు, ఎంతో రాజకీయ అనుభవం కలవాడు. అతని గురించి చాణక్యుడికి బాగా తెలుసు. అందుకే సందర్భం వచ్చినా అతన్ని చంపవద్దని చంద్రగుప్తుణ్ణి ఆదేశిస్తాడు. ఎందుకంటే చాణక్యుడి లక్ష్యం ఒక్కటే, నందవంశాన్ని నిర్మూలించి ప్రతీకారం తీర్చుకుని చంద్రగుప్తుణ్ణి మగధకు ప్రభువుని చెయ్యడం. అంతే. అంతకు మించి పదవులు అలంకరించే ఆలోచన కౌటిల్యుడికి లేదు. చంద్రగుప్తుడు రాజైతే అతడికి ప్రధానమంత్రిగా ఉండదగిన అన్ని అర్హతలు రాక్షసుడిలో ఉన్నాయి. న్యాయం ఎటు ఉన్నది అతడికి తెలుసు. కేవలం మహా పద్మనందుడికిచ్చిన మాటకు కట్టుబడి నందవంశాన్ని గద్దెనెక్కించాలని తాపత్రయపడ్డాడంతే. అతడి కళ్ళు తెరిపించి మగధ ప్రధానిగా అతన్ని కొనసాగించాలి అన్నది చాణక్యుడి సంకల్పం. చాణక్యుడి అంతరంగం రాక్షస మంత్రికి తెలియదు. చంద్రగుప్తుణ్ణి మాయోపాయంతో వధించి చాణక్య శబదం నెరవేరకుండా అడ్డుకట్ట వేసేందుకు అతడి చివరి ప్రయత్నమే విషకన్య. విషకన్యగా మారిన సుందరి రాక్షస మంత్రికి ఒక వేశ్యకు పుట్టిన యువతి. చంద్రగుప్తుడు నందుల్ని కడతేర్చి సింహాసనం ఎక్కడానికి ముందు నేపాళ రాజు పర్వతకుడు చంద్రగుప్తుడికి మద్దతు పలికి ససైన్యంగా సాయపడ్డాడు. దీనికి కారణముంది. మగధలో అర్ధరాజ్యంతో పాటు చంద్రగుప్తుడి పక్కన అర్ధసింహాసనం ఇచ్చేట్టుగా చాణక్యుడు మాటిచ్చాడు. ఒప్పందం జరిగింది. ఈ వంకతో చంద్రగుప్తుణ్ణి చంపి మొత్తం మగధనే ఆక్రమించే ఉద్దేశంలో ఉన్నాడు పర్వతకుడు. ఎల్లుండి పట్టాభిషేకం అనగా తన మిత్రుడైన ఒక సామంతరాజు ద్వారా చంద్రగుప్తుడికి విషకన్యను కానుకగా పంపించాడు రాక్షస మంత్రి. ఆమె రూపలావణ్యాలు చూసి మోహించాడు చంద్రగుప్తుడు. ఆమెను ఒక మందిరంలో ఉంచాడు. ఆ రాత్రి ఆమె విషకన్య అని తెలియక ఆమె పొందు కోరి ఆమె మందిరానికి పోబోతున్న చంద్రగుప్తుణ్ణి వారించి నచ్చజెప్పి వేరే పని మీద అతన్ని అక్కడి నుండి పంపించాడు చాణక్యుడు. ఆ తరువాత నేపాళ రాజు పర్వతకుణ్ణి పిలిపించి అతన్ని మొలగ చెట్టు ఎక్కించాడు. చంద్రగుప్తుడు కుర్రవాడు, పరిపాలనా అనుభవం లేదు. మగధను పాలించే అన్యర్హతలు నీకే ఉన్నాయి. అర్ధసింహాసనం కాదు, పూర్తిగా సింహాసనం నీదే. ఎల్లుండి పట్టాభిషేకం నీకే. ఈ శుభ సందర్భంలో ఆ సుందరాంగిని నీకే వదిలేస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఆమెను అనుమానించే చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి కాపాడేందుకు ఈ నాటకమాడాడు. అది గ్రహించలేని పర్వతకుడు సుందరాంగి మీద వ్యామోహంతో వడివడిగా నడుస్తూ నేరుగా ఆమె మందిరంలోకి వెళ్ళిపోయాడు. చీకట్లో వచ్చింది చంద్రగుప్తుడు అనుకుంది విషకన్య మోహనాంగి. ఆమెను కూడిన కొద్దిసేపటికే పర్వతకుడు ఈ మోసం అర్థమైపోయింది. విషం నరనరాన వ్యాపించిపోతుంటే మోసం దగ అరిచాడు. ఆఖరి క్షణంలో తన ఖడ్గంతో విషకన్య గొంతు కోసి మరణించాడు. విషకన్య మరణించింది, పర్వతకుడు పోయాడు. అనుకున్న శుభగడియల్లోనే మౌర్య చంద్రగుప్తుడికి పట్టాభిషేకం జరిగిపోయింది. క్రీస్తు పూర్వం 322వ సంవత్సరంలో చంద్రగుప్తుడు సింహాసనాన్ని ఎక్కాడు. వివరించాడు గణపతి. ఎంతలో రైలు మరింత స్లో అయింది. క్రమంగా వేగం మరింత మందగించి ఆగిపోయింది. స్టేషన్ ఏదీ వచ్చిన జాడ లేదు. బయట గాలి ఉధృతి కొంత తగ్గినప్పటికీ వర్షం నిలకడగా కురుస్తూనే ఉంది. ఏమైంది? రైలు ఎందుకు ఆగిపోయింది? ప్రయాణికుల్లో ఒక్కసారిగా అలజడి, తెలియని ఉత్కంఠ. భోగి ఆ చివర ఎవరో అరిచారు. ఏదో స్టేషన్ ఔటర్లో రైలు ఆగింది. సిగ్నల్ లేక ఔటర్లోనే రైలు ఆపేశాడు డ్రైవర్ అని. అప్పటికి సమయం రాత్రి 2 గంటలు దాటింది. గుండెలు దడ పుట్టించే పిడుగు శబ్దాలు గాని ఉరుము చప్పుళ్లు గాని లేనందున ప్రయాణికుల్లో చాలా మంది స్థిమితపడి నిద్రలోకి జారుకున్నారు.
గణపతి ఎదురుగా ఉన్న శ్రోతలకు ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో పక్క బ్లాకులో ఎవరో పొడిగా దగ్గటం వినిపించింది. ఆ గొంతు వింటూనే చలపతి కంగారుగా కాళ్ళు కిందకు వేసి కూర్చుంటూ, అరే గణపతి, గురువుగారు లేచినట్లున్నారు, వెళ్ళి చూడు అంటూ లోగొంతుతో హెచ్చరించాడు. మీ గురువుగారెవరు? ఎదురుగా ఉన్న వాళ్లల్లో ఒకడు అతనిని అడిగాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? నాడి కూడా చూడకుండా మనిషి బాహ్యంగా చూస్తూనే అతనికి ఏ జబ్బు ఉందో చెప్పగల అపర ధన్వంతరి, ఆయుర్వేద భూషణ, విష గర్వ సంహితానువాదకులు, ఆంధ్ర భైషజ్వ రత్నావళి ప్రణీత, భస్మ ప్రకాశిత ప్రణీత, అనుభవ దీపిక ప్రణీత, వైద్య విజ్ఞాన ప్రణీత శ్రీ 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 దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు మా ఆయుర్వేదాశ్రమంలో గోవులు సంరక్షిస్తున్నందువల్ల వారిని గోస్వామి గారు అని కూడా అంటారు. భద్రాచలం నుండి 70 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో అగ్నిగుండం అనే గిరిజన తాండా సరిహద్దుల్లో ఉంటుంది మా గురువు గారి ప్రకృతి వైద్యశాల. మొండి దీర్ఘవ్యాధులు సైతం నయం చేయడంలో మా ఆశ్రమానికి గొప్ప పేరుంది. మేమిద్దరం గోస్వామి వారి ప్రియ శిష్యులు అంటూ తగ్గు స్వరంతోనే అడిగిన అతనికి పరిచయం చేసుకున్నాడు చలపతి. గణపతి లేచి గురువు గారి వద్దకు పోబోతుండగా ఇంతలో జరీకండువా భుజాన వేసుకుని దానిని సర్దుకుంటూ ఆయనే ఇటుగా వస్తూ కనిపించారు. 6 అడుగుల ఎత్తు, 80 ఏళ్ల వయసు, తగిన లావు, జుత్తు చాలా భాగం తెల్లబడింది, గుబురు మేసాలతో కూడిన కోలముఖం, మల్లెపువ్వు లాంటి తెల్లని మందు పంచె, ఖద్దరు జొబ్బా ధరించి భుజాన జరీకండువా వేసుకున్నారు. ఆయన కుడి చేతికి బంగారు మురుగు ఉంది. మెడలో పగడం, మంచి ముత్యాలతో చేసిన దండ, రుద్రాక్ష మాల ఉన్నాయి. లలాట బాగాన విభూతి రేఖలు, నుదుట సింధూరపు బొట్టు, పరిపూర్ణ ఆరోగ్యంతో ముఖాన వింత తేజస్సుతో మెరిసిపోతున్నారు ఆయన. కళ్ళు సూదంటురాళ్లలా ఉన్నాయి. ఎదుటివారి అంతరంగాన్ని, అనారోగ్యాన్ని క్షణాల్లో పసిగట్టేలా. ఏరా, మీరింకా నిద్రపోలేదా? గణపతిని చూస్తూనే అడిగాడు ఆయన. చాలా గరుకైన గొంతు ఆయనది. తుఫాను శాంతించేలా లేదు కదా గురువుగారు. మన చలపతి భయపడుతున్నాడని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాం. చేతులు కట్టుకుని వినయంగా బదులిచ్చాడు గణపతి. చలపతి ముడుక్కుంటూ గుర్రుగా చూసి ముఖం తిప్పుకున్నాడు. గణపతిని ఏమీ అనలేక, నేను భయపడ్డానా? ఎప్పుడేంటి అంటూ సణుక్కున్నాడు. అక్కడ ఉన్న వారందరినీ తేరపార చూస్తూ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు గోస్వామి. భయపడకండి, రైలు ఆలస్యమైనా క్షేమంగా గమ్యం చేరుతుంది. మీరు నిశ్చింతగా నిద్రపోండి అని చెప్పి ఆయన బోగి చివరన ఉన్న టాయిలెట్స్ దిశగా అడుగులు వేశారు. వెళుతున్న ఆయన్ను చూస్తూ నమస్కరించారు. అంతవరకు గణపతి కబుర్లు విన్న ప్రయాణికులు, ఆహా, సాక్షాత్తు ఆ దైవమే అభయమిచ్చినట్లుగా ఉంది. వాక్శుద్ధి గల మహానుభావుడు, వారే భయం లేదన్నారు. ఇక మనకెందుకు దిగులు, ఇకనైనా నిద్రపోదాం అనుకుంటూ అప్పటికప్పుడు అంతా బెర్తులు ఎక్కేసి ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించారు. ఇంతలో రైలు నెమ్మదిగా ముందుకు సాగింది. పాసేజ్లో పోతున్న గోస్వామి గారు ప్రయాణికుల్ని గమనించారు. చాలా మంది నిద్రపోతున్నారు, కునికిపాట్లు పడుతున్నారు. ఎడం పక్క ఒక బ్లాకు దాటబోతూ ఆగారు. అప్రయత్నంగా ఆయన దృష్టి 36వ బెర్త్ మీద వెల్లికలా పడుకున్న యువకుడి మీద పడింది. సుమారు 30 సంవత్సరాల యువకుడు. మనిషి చిక్కి నెత్తురు లేనట్లు పారిపోయి ఉన్నాడు. ఎయిర్ పిల్లో మీద తలపెట్టుకుని పైకి చూస్తున్నాడు. ఆ చూపుల్లో జీవం లేదు. నిద్రపోతున్నాడో మెలకువగా ఉన్నాడో చెప్పలేని స్థితి. ముఖం మీద ఈగలు ముసురుతున్నా స్పృహలేని స్థితిలో ఉన్నాడు. ఆ యువకుడు ఎవరో ఏమిటో తెలియదు. అతనికి యువతల లోయర్ బెర్త్ మీద సుమారు 55 ఏళ్ల స్త్రీ నిద్రపోతోంది. అప్పర్ బెర్తల మీద ఎవరికి వారు నిద్రలో ఉన్నారు. ఒక్క 10 క్షణాల పాటు ఆ యువకుణ్ణి చూసి ముందుకెళ్లిపోయారాయన. 10 నిమిషాల తర్వాత తిరిగి వస్తూ మరోసారి ఆ యువకుణ్ణి చూశారు. పక్క బెర్త్ మీద నిద్రపోతున్న స్త్రీమూర్తి ఇప్పుడు ఆ యువకునికి పక్కగా కూర్చునుంది. యువకుడి ముఖం మీద వాలుతున్న ఈగల్ని ఎడం చేత్తో పారద్రోలుతూ కుడి చేత్తో పైటు చెంగు నోటికి అడ్డుగా ఉంచుకుని తనలో తానే కుమిలిపోతోంది. కన్నబిడ్డ కళ్ల ముందే అనారోగ్యంతో పడుంటే ఏ తల్లి మాత్రం కంటి నిండా నిద్రపోగలదు? తన కొడుకు పరిస్థితి చూసి ఆ ఇల్లాలు తల్లడిల్లిపోతోంది. తను వైద్యుడు, రోగిని చూడగానే స్పందించడం సహజం. దగ్గరకెళ్లి పలకరించి వివరాలు తెలుసుకుందామని మనసులో ఆలోచన మెదిలింది. కానీ వెంటనే మనసు మార్చుకున్నాడు. ఉదయం పలకరిద్దామని నిర్ణయించుకుని తన బెర్త్ వైపు వెళ్లిపోయాడాయన. మిడిల్ బెర్త్ మీద గాఢ నిద్రలో ఉన్న ఆదిత్య ప్రసాద్కు అకస్మాత్తుగా మెలకు వచ్చేసింది. లేచి కూర్చుని చూశాడు. రైలు ముందుకు సాగుతూనే ఉంది. టైం రాత్రి 2 గంటలు దాటిపోయింది. గాలి ఉధృతి లేదు. వర్షం పడుతూనే ఉంది. నల్లని కిటికీ అద్దాల మీద సిల్కు పరదా కదిలినట్లుగా జాలువారుతోంది వాన నీరు. రైలు ఎంత దూరం వచ్చిందో, ఏ స్టేషన్లు దాటిందో కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా ఇంకా బెజవాడ చేరుకోలేదని మాత్రం తెలుసు.
తుఫాను కారణంగా రైళ్లన్నీ ఆలస్యంగానే నడుస్తున్నాయి. భార్య భావన కొడుకు పక్కన కూర్చుని బాధపడ్డం గమనించి బెర్త దిగాడు. వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె నిశ్శబ్దంగా భర్త గుండెల్లో ముఖం దాచుకొని ఏడ్చేసింది. మనం ఏం పాపం చేశామని మనకి శిక్ష? బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. సిద్ధు మనకు తక్కుతాడా? చిన్నగా ఏడుస్తూనే అడిగింది ఆవిడ. ఆమె వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు ఆదిత్య ప్రసాద్. ఆయన కళ్ళల్లో కూడా నీరు తిరిగింది. మన చేతుల్లో ఏమీ లేదు. అన్నిటికీ ఆ వెంకటేశ్వరుడే ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చాడు. హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త ఆయన. కోట్లకు అధిపతి. ఎన్నో ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. వేల కుటుంబాలు ఆయన సంస్థల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. స్నేహశీలి, మితభాషి, చక్కని పొడవు, తగిన లావుతో 58 సంవత్సరాల వయసులో కూడా చాలా హుందాగా గంభీరంగా కనిపించే నిరాడంబరుడు. ఆయన భార్య పేరు భావన. 55 వయసు. చేతు నిండుగా గాజులు, నుదుట ₹1 కుంకుమ బొట్టుతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా నిండుగా ఉండి చూడగానే నమస్కరించాలనిపించే రూపం. భర్తకు తగిన ఇల్లాలు. ఆమెను వివాహం చేసుకున్నాకే తనకు బాగా కలిసి వచ్చిందని ఆదిత్య ప్రసాద్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆమె కంటనీరు చూస్తే ఆయన తట్టుకోలేడు. ఆ దంపతులకు 2 సంతానం. ఆడపిల్లలు లేరు. పెద్ద కొడుకు పేరు సిద్ధు. బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. కంప్యూటర్స్లో మాస్టర్. తంది వచ్చిన కొడుకు అతను. మొన్నటి వరకు తండ్రి వ్యాపారాల్లో చాలా భాగం అతనే చూసుకునేవాడు. రెండో కొడుకు పేరు గౌతమ్. MBA చేసి ప్రస్తుతం ఇంకా బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. సిద్ధు అసలు పేరు సిద్ధార్థ. అంతా సిద్ధు అనే పిలుస్తారు. 2 ఏళ్ల క్రితం సులక్షణ అనే అమ్మాయితో అతని వివాహం జరిగింది. రాజకీయాల్లో చేయి తిరిగిన ఎమ్మెల్యే పశుపతి కూతురే సులక్షణ. సిద్ధు ఇష్టపడ్డాడని కట్న కానుకల గురించి కూడా పట్టించుకోకుండా ఆమెను కోడల్ని చేసుకున్నారు. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టిన రోజే షేర్ మార్కెట్ కుప్పకూలి ఆదిత్య ప్రసాద్కు దాదాపు 5 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఇది అశుభ సూచితంగా భావించి అత్తగారు భావన చాలా బాధపడింది. కోడలు రూపవతే అయితే చాలదు, గుణవతి కూడా అయి ఉండాలి. నిజానికి సులక్షణలో అన్ని అవలక్షణాలే. ఆమె వచ్చిన 10 రోజులకే ఇంట్లో గొడవలు మొదలై అందరికీ మనశ్శాంతి కరువైంది. ఆమె ఫారెన్లో చదువుకున్న యువతి. విదేశాల్లో నివసించే భారతీయులు 2 రకాలు. ఫారెన్లో ఉన్నా తలెత్తుకుని సగర్వంగా ఇండియన్స్లా బ్రతికేవాళ్లు ఒకరైతే, తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి అక్కడి కల్చర్కు అలవాటు పడిపోయేవాళ్లు కొందరు. ఈ రెండో కోవకు చెందిన యువతి సులక్షణ. తండ్రి పిడివాదంతో పాటు ఫారెన్ అలవాట్లు ఆమెకు వంటపట్టాయి. మన ఆచారాలు, కట్టుబాట్లు అంటే ఆమెకు చిరాకు. సాంప్రదాయ దుస్తులంటే ఆమెకు కోపం. అత్తమామలంటే గౌరవం లేదు. సినిమాలు, షికార్లు, సరదాలు, పబ్బులకి పార్టీలకి తిరగడం, ఇవే ఆమె అలవాట్లు. ఎప్పుడన్నా పార్టీలో తాగి ఇంటికొచ్చినా ఎవరు ఏమీ అనకూడదు. భార్యాభర్తల మధ్య సయోధ్య లేదు. భర్తని గౌరవించి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఆమెలో మచ్చుకైనా లేదు. అన్నీ తన ఇష్ట ప్రకారమే జరగాలనే పెంకితనం. 2 ఏళ్ల కాలంలో చాలా గొడవలు జరిగాయి. గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం, వారం 10 రోజుల తర్వాత తిరిగి రావడం మామూలే. ఆమె ఎంత పెంకిదైనా సిద్ధుకి భార్య అంటే ఎంతో ప్రేమ. అందుకే ఆమె ఎన్ని ఆగడాలు చేసినా ఓర్పుతో, సహనంతో భరిస్తూ వచ్చాడు. ఏదో ఒకరోజు ఆమె తనను అర్థం చేసుకుంటుందని, మారుతుందని ఆశించాడు. భర్త ప్రేమను అలుసుగా తీసుకుని నెత్తికెక్కి శివగంగలా చిందులేస్తారు కొందరు స్త్రీలు. ఎక్కడా అదే జరిగింది. సులక్షణ మారలేదు. గొడవలు మరింత పెరిగాయే గాని తరగలేదు. 6 మాసాల క్రితం తనకు కాపురం ఇష్టం లేదని, విడాకులు కావాలని కొత్త స్లోగన్ ఆరంభించిందామె. భార్యను ఎంతగానో ప్రేమించే సిద్ధుకి అదో పెద్ద షాక్. ఆ షాక్ను తట్టుకోలేక ఆమె చెంప పగలగొట్టాడు. అదో పెద్ద రభస. డైవర్స్ ఇవ్వడానికి అతను సుముఖంగా లేడు. ఆమె పుట్టింటికెళ్ళిపోయింది. 1,000 రోజుల తర్వాత తిరిగి కాపురానికి వచ్చింది. అంతా సంతోషించారు. ఆమె ముందులా కాకుండా భర్తతో ప్రేమగా ఉంటూ మంచిగా ఉండటం చూసి తల్లిదండ్రులు బుద్ధి చెప్పి పంపి ఉంటారని అనుకున్నారంతా. రోజులు గడుస్తున్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో 2 మాసాల క్రితం నుంచి సిద్ధుకి ఆకలి మందగించింది. అప్పటి నుంచి అనారోగ్యం మొదలు. మొదట ఇది మామూలు విషయంగానే పరిగణించారు. ఫ్యామిలీ డాక్టర్కి చూపిస్తే ఆకలి పుట్టడానికి ఏవో మందులు రాసిచ్చాడు. ఎన్ని రకాలైన మందులు వాడినా ప్రయోజనం మాత్రం కనపడలేదు. రాను రాను మనిషి పాలిపోతున్నాడు, చిక్కిపోతున్నాడు. చిరాకు పరాకు రోజు రోజుకి అధికమైంది. నెల దాటేసరికి ఆఫీస్కు వెళ్లడం మానేశాడు. ఒంటరిగా కూర్చోవడం, తనలో తాను ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోవడం.
వేళకు తినడు, తిన్నా ఎమడదు. ఇలాంటి సమయంలోనే భర్తను కనిపెట్టుకుని దగ్గరుండి చూసుకోవలసిన సులక్షణ పుట్టింటికి వెళ్లిపోయి చుట్టం చూపుగా వచ్చి చూసిపోతోంది. ఈ లోపల సిద్ధు ఆరోగ్యం మరింత క్షీణించింది. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకి తిప్పి చూపించారు, లక్షలు ఖర్చు చేశారు. రోగం ఏమిటో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. బాడీ మొత్తం స్కాన్ చేసినా అది డాక్టర్లకు అంతుపట్టని రోగమైంది. ఇక లాభం లేదనుకుని కొడుకుని అమెరికా తీసుకుపోయి అక్కడి వైద్యులకు చూపించాలని నిర్ణయానికి వచ్చాడు ఆదిత్య ప్రసాద్. ఆ ప్రయత్నం మీదే వీసాకు అప్లై చేశారు. ఇంతలో ఒకసారి తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుందామని సూచించింది భావన. ఆమె బాలాజీ భక్తురాలు. తన కొడుకుని రక్షించే భారాన్ని ఆ స్వామికే వదిలేసిందామె. ఇంట్లో 6 డజను లగ్జరీ కార్లున్నాయి. అనారోగ్యంతో ఉన్న సిద్ధుని కారులో అంత దూరం ప్రయాణం చేయించడం ఇష్టం లేక ఫ్లైట్ టికెట్స్ కోసం తన మనుషుల్ని పంపాడు. లాభం లేకపోయింది. ఏసీ బోగిల్లో కూడా టికెట్లు లేవు. చివరకు నాన్ ఏసీలో ఎస్ కోచ్లో బెర్తులు మాత్రమే దొరికాయి. కోడల్ని కూడా తమ వెంట తీసుకెళ్లాలని భావన ప్రయత్నించింది. ఆమె పుట్టింట్లోనే ఉంది. తనకు వేరే పనులున్నాయని రానని అత్తగారితో ఖచ్చితంగా చెప్పేసింది. ఇన్ని బాధల మధ్యన ఆ వెంకన్నను నమ్ముకుని తిరుమలకు బయలుదేరింది ఆ కుటుంబం. ఈ హోరు గాలిలో ప్రయాణం వద్దన్నాను, మీరు విన్నారు కాదు. ఇప్పుడు చూడండి, తుఫాన్లో చిక్కిన నావలా ఉంది మన ప్రయాణం. సిద్ధును చూస్తే భయంగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ భావన. తుఫాను శాంతించినట్లే, వర్షం మాత్రం తగ్గలేదు. అన్నిటికీ ఆ తిరుమలేశుడే ఉన్నాడు, భయపడకు అంటూ భార్యకు ధైర్యం చెప్పాడు ఆదిత్య ప్రసాద్. సిద్ధుకి పైన మిడిల్ బెర్త్ మీద పడుకుని ఉన్న చిన్న కొడుకు గౌతమ్ గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. అప్పర్ బెర్త్ మీద వారి నమ్మిన బంటు వృద్ధ నౌకరైన మల్లేశం నిద్రపోతున్నాడు. రైలు ఏదో స్టేషన్లో ఆగి తిరిగి బయలుదేరి క్రమంగా వేగాన్ని పుంజుకుంటోంది. తుఫాను గాలి శాంతించినట్లే. అప్పుడప్పుడు బలమైన గాలి తెరలు వీస్తున్నాయి. వర్షం నిలకడగా కురుస్తూనే ఉంది. అంతలో సిద్ధు పెద్దగా మూలిగాడు. ఉలిక్కిపడి కొడుకు వంక చూశారిద్దరు. సిద్ధు నోటి నుండి నీరు కారుతోంది. పెద్దగా వెక్కిళ్లు మొదలయ్యాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. పైట చెంగుతో కొడుకు నోరు తుడుస్తూ సిద్ధు, బాబు సిద్ధు అంటూ పిలిచింది భావన. అతను ఉలకలేదు, పలకలేదు, వెక్కిళ్ళు ఆగలేదు. మంచినీరు పట్టించే ఉద్దేశంతో అతన్ని లేపి కూర్చోబెట్టాలని చూశాడు ఆదిత్య ప్రసాద్. కానీ తోటకూర కాడలా బెర్త్ మీదకు వాలిపోయాడు సిద్ధు. కొడుకు పరిస్థితి చూసి దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమంది భావన. మాతృహృదయం తల్లడిల్లిపోతోంది. ఈ హడావుడికి నిద్రలేచిన చిన్న కొడుకు గౌతమ్, నౌకరు మల్లేశంలు కంగారు పడుతూ బెర్తలు దిగారు. గౌతమ్ అన్నం లేపి కూర్చోబెట్టి పక్కన కూర్చుని పట్టుకున్నాడు. వెక్కిళ్ళు ఆగడం లేదు. నీరు పట్టించాలని గ్లాసు నోటికి అందిస్తే నీరు గొంతు దిగలేదు. ఈ లోపల హడావిడి విని కొందరు ప్రయాణికులు లేచొచ్చి పరామర్శిస్తూ జాలిగా చూడసాగారు. సిద్ధుకి ఏం జరుగుతోంది? అతడి అంతిమ గడియలు సమీపించాయా? అంతు చిక్కని వ్యాధికి అతను బలి కాబోతున్నాడా? దారుణమైన విషాదంలో మునిగిపోయింది ఆదిత్య ప్రసాద్ కుటుంబం. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.